పడిపోయింటా సార్ అలానేం కాదు. గుడ్ మార్నింగ్ గాయ్స్, వెల్కమ్ టు ద లేక్ వ్యూ క్రికెట్ లీగ్ ఆల్ ఆఫ్ యూ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ రిపబ్లిక్ డే టు ఆల్ ఆఫ్ యూ. ప్రతి ఒక్కరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. అండ్ ఫస్ట్ ఓవర్ షరీఫ్ బాయ్ నుంచి, క్యాప్టెన్ ఆఫ్ లేక్ వ్యూ క్రికెట్. మొదటి బంతి 4. వర్మ అన్న చక్కటి బ్యాటింగ్ యాజ్ యూజువల్. తన మొదటి బంతితోనే స్టార్ట్ చేశాడు 4ని. రెండవ బంతి అవుట్స్ డాట్. చక్కటి బౌలింగ్, చేంజ్ ఆఫ్ పేస్. వర్మ గమనిస్తూనే ఆడుతున్నాడు. అండ్ ఇవాళ జిఎన్టీ థర్డ్ బాల్. ఇట్స్ డాట్. ఇట్స్ డాట్. క్షమించాలి, లేక్ వ్యూ క్రికెట్ టీమ్ నేమ్ క్రికెట్ చార్జర్స్ అండి. అండ్ క్రికెట్ చార్జర్స్ టీంలో కూడా చేంజెస్ ఉన్నాయి ఇవాళ. ఇట్స్ డాట్ అగైన్. చక్కటి బౌలింగ్ ప్రదర్శన ఫ్రమ్ షరీఫ్ బాయ్. బ్యాట్స్మెన్ని కట్టడి చేస్తున్నాడు తన బౌలింగ్తో. కట్ షాట్, లేట్ కట్. థర్డ్ మ్యాన్ దిస్గా అండ్ ఇట్స్ సింగిల్. ఇట్స్ ఎన్ ఓవర్. జిఎన్టీ క్యాప్స్లో చేంజెస్. చరణ్ అన్న, గణేష్ ఇద్దరు యాడ్ అయ్యారు. అలానే క్రికెట్ చార్జర్స్ టీంలో ఒక పర్సన్ చేంజ్ జరిగింది, పూజేష్. రెండవ ఓవర్ సన్నీ అన్న, ద వికెట్ టేకింగ్ బౌలర్ అండ్ అటాకింగ్. ఇట్స్ 4 towards to the covers. Clean strike from DLN Verma garu. చూడాలి సన్నీ అన్న ఎలా కంబ్యాక్ ఇస్తాడో మరి. క్యాచ్ అయ్యే అవకాశం లేదు. అండ్ బంతి థర్డ్ మ్యాన్ దిశగా. చక్కటి ఫీల్డింగ్. మిస్ఫీల్డ్. అండ్ ఇట్స్ 2D. ఇదేనా బాక్స్ బౌలింగ్ అండి. బౌలింగ్ చేంజ్ ఆఫ్ బౌలింగ్ చేస్తున్నారు సన్నీ అన్న. అండ్ హీఈస్ ద వికెట్ టేకింగ్ బౌలర్ ఫర్ దెమ్. మంచి షాట్, గాల్లో బంతి. క్యాచ్ అయ్యే అవకాశమా? డ్రాప్. క్యాచ్ డ్రాప్ బై ఆరిఫ్, బట్ వెల్ ట్రైడ్. He tried well and it's a 2D again. లేదు. It's a dot, I think. No, nothing from the umpire. It's a dot. नहीं भैया अंदर किलो नोक्यान ले वेट ఎదగాలి. लेट कट and single. ఈ ఓవర్లో చివరి బంతి. క్యాప్ నఫీస్ ఆన్ ద స్ట్రైక్. అండ్ ఇది మంచి ఫేస్ ఆఫ్ అండి వీళ్ళిద్దరికి. చివరి బంతి. లేట్ కట్. చక్కటి లేట్ కట్. అండ్ రన్అట్కి అవకాశం ఉంది. మిస్. ఇట్స్ అ సింగిల్ అండ్ ఇట్స్ అన్ ఓవర్. థర్డ్ ఓవర్ షరీఫ్ బాయ్. ఇది రెండో ఓవర్ తనకి. లేట్ కట్ అండ్ ఇట్స్ 4 I think. మంచి చక్కటి ఫీలింగ్ ప్రదర్శన. కానీ ఇది 4 అండి. ఆన్ చేయలేదా? ఆన్ చేసా నువ్వు చెప్పేటప్పుడు.
It's a 4 and superb shot from Hafiz. Second ball. Oh, dot. No, single. Late cut from Hafiz. Good running between the wickets by Darren Verma garu and Hafiz. Superb shot. I think it's a 4. Yeah, bye-bye ball. Towards the cover it goes. Oh, I think it's a wide. Umpire calling wide. డాట్ చక్కటి డాట్. లెట్ కట్ ఆడదామని చూశాడు కానీ ఎక్కడ స్పేస్ ఇవ్వలేదు షరీఫ్ బాయ్. రివర్స్ స్వీప్ అండ్ ఇట్స్ 4. అటాక్ చేస్తున్నాడు వర్మ గారు ఇందాక నుంచి. చక్కటి 4 అండి. చక్కటి బ్యాటింగ్ వర్మ నుంచి. ఓవర్లో చివరి బంతి. ఇట్స్ అ డాట్. మంచి బాల్ అండి. 3 ఓవర్లు ముగిసేసరికి GNT క్యాప్స్ స్కోర్ 29 ఫర్ నో లాస్. సూపర్ స్కోర్ ఫ్రమ్ దెమ్. వర్మన్ గారు చాలా ఆడుతున్నారు, చాలా బాగా ఆడుతున్నారండి. అటాకింగ్ చేస్తున్నాడు అతను. క్యాప్టెన్ ఆఫీస్ కొంచెం డిఫెన్స్ చేస్తున్నాడు. మంచి చక్కటి కాంబో ఇది. ప్రెస్ చేసి పెట్టుకోండి. ఎప్పుడు ఆన్ అయితే అప్పుడు ఆన్ చేస్తారు. 4వ ఓవర్ సన్యాను నుంచి అండ్ రన్అట్ అవకాశం లేదు. ఇట్స్ అ సింగల్. ఎక్సలెంట్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ ఫ్రమ్ హఫీజ్ అండ్ డీలన్ వర్మ గారు. రెండవ బాల్. బై బాల్. ఇట్స్ అ 4. నో. సూపర్ ఫీల్డింగ్ ఫ్రమ్ ఆరిఫ్. ఎక్సలెంట్ ఫీల్డింగ్ అండి. 4 బై బాల్ని 2 runs సేవ్ చేశారు అతను. రివర్స్ స్వీప్ అండ్ నో. మేబీ 2D. రన్అట్కి అవకాశం లేదు. యా, మంచి ఫీల్డింగ్ అండి. మంచి లేట్ కట్. మంచి రివర్స్ స్వీప్. సారీ, ఫీల్డ్ చేంజెస్ చేస్తున్నారు క్రికెట్ ఛార్జర్. వర్మానికి తగ్గట్టుగా ఫీల్డింగ్ పెడుతున్నారు. అండ్ ఇట్స్ డన్. సూపర్ షాట్. మేబీ ఇట్స్ a single only, not a 2D. Good fielding by Anwar. Nafis on the strike. 4 పోయే అవకాశం. It's a 4. Strike drive from Hafiz. Very well shot and it's a single, I think. ఓవర్ ముగిసింది. ఫస్ట్ బాల్ మంచి క్యాచ్ షరీఫ్ బాయ్ నుంచి. మంచి బాల్ కిట్టు నుంచి. ఫాల్ షాట్ ద్వారా బ్యాట్స్మెన్ అవుట్ అయిపోయాడు. నెక్స్ట్ బ్యాట్స్మెన్ చరణ్ అన్న. ఇంకా ఫీల్డ్లో చేంజెస్ చేయాలనుకుంటున్నారు కానీ బౌలర్ అదే ఫీల్డ్తో కొనసాగాడు. సెకండ్ బాల్. మంచి ఫుల్ లెంత్ డెలివరీ. వెల్ డిఫెండెడ్ బై చరణ్ అన్న. థర్డ్ బాల్.
ఎడ్జ్ తగిలింది కానీ మంచి ఫీల్డింగ్, డాట్ బాల్. వసంత్ ఇక్కడ మంచి ఫీల్డింగ్ ప్రదర్శన. ఫోర్త్ బాల్ ఫుల్ టాస్ డెలివరీ, మిస్ ఫీల్డ్ పూజేష్ నుంచి. రాంగ్ సైడ్ త్రో జరిగింది. ఓవర్ త్రో కూడా రావడం వల్ల ఎక్స్ట్రా రన్ ఇక్కడ. కొంచెం క్లారిటీ మిస్ అయింది. ఫిఫ్త్ బాల్ మంచి డ్రైవింగ్ బాల్, సింగిల్ మాత్రమే. చూద్దాం లాస్ట్ బాల్ చరణ్ ఏం చేస్తాడు. కిట్టు మంచి బౌలింగ్ ఎవరంతా. ఫుల్ టాస్ బాల్ ఎడ్జ్ తగిలింది కానీ ఫీల్డర్ ముందు పిచ్ పడింది. సిక్స్త్ ఓవర్ పవర్ ప్లే లాస్ట్ ఓవర్. పూజేష్ బౌలింగ్ లోకి. ఫస్ట్ బాల్ 6 runs. గుడ్ బ్యాటింగ్ వర్మాన నుంచి. స్ట్రైట్ గా ఏం చేశాడు, లెఫ్ట్ అవుట్ షాట్, గుడ్ షాట్. సెకండ్ బాల్ పూజేష్ నుంచి మంచి డిఫెన్స్ అండ్ సింగిల్ కూడా తీశారు. ఇక్కడికిక్కడే మంచి రన్నింగ్ చరణ్ అన్న అండ్ వర్మాన నుంచి. గుడ్ ఫీల్డింగ్ కిట్టు నుంచి. చరణ్ అన్న అండ్ స్ట్రైక్. మంచి ఫుల్ టాస్ బాల్ డ్రైవ్ చేశాడు కిట్టు, మిస్ ఫీల్డ్. 4కి వెళ్తుంది బాల్ అండ్ ఇట్స్ 4 runs. మంచి బ్యాటింగ్ చరణ్ అన్న నుంచి. బ్యాట్ ఫేస్ ఓపెన్ చేశాడు. చార్జర్స్ టీం వైస్ కెప్టెన్ కొంచెం ఫ్రస్ట్రేషన్ లో కనిపిస్తున్నాడు వసంత్. ఇంకో బాల్ పూజేష్ నుంచి. మళ్ళీ ఫుల్ టాస్ బాల్ డ్రైవ్ వేశాడు. మళ్ళీ మిస్ ఫీల్డ్ కానీ ఈసారికి సింగిల్ రన్ మాత్రమే. పూజీ నుంచి ఇంకో బాల్, మంచి డిఫెన్స్, డ్రాప్ అండ్ సింగిల్. మంచి రన్నింగ్ చరణ్ అండ్ వర్మాన నుంచి. మంచి షాట్. ఓవర్ త్రో, బ్యాట్ త్రో ఇక్కడ ఆరిఫ్ నుంచి. 5 runs ఓవర్ త్రో తో కలిపి. ఆరిఫ్ నుంచి బ్యాట్ త్రో. రెండు కీపర్లు కలిపి కూర్చున్నా కానీ అందరినీ బాల్ వేసాడు ఆరిఫ్. కిట్టు నుంచి ఇంకో ఓవర్. ఫస్ట్ బాల్ మంచి బాల్ ఎడ్జ్ తగిలి గాలికి తగిలి ముందు ఫీల్డ్ దగ్గరికి వెళ్ళింది. పవర్ ప్లే అయిపోయింది. 7th ఓవర్ నడుస్తుంది. 6 ఓవర్స్కి 62 వచ్చింది. మంచి స్కోర్ పవర్ ప్లేలో. సెకండ్ బాల్ సూపర్ బాల్ ఇక్కడ బౌల్డ్ కిట్టు నుంచి. మంచి బౌలింగ్, బౌల్డ్ అయ్యాడు ఆసిఫ్. ఫస్ట్ బాల్ డిఫెన్స్ మంచి రన్నింగ్ తో సింగిల్ తీశారు. మంచి బౌలింగ్ ప్రదర్శన కిట్టు ద్వారా. కీ వికెట్స్ ఇవ్వడంలో మంచి మంచి కట్ షాట్ చరణ్ ద్వారా. అన్వర్ లైట్ గా పంపులు చేశారు. మరో బాల్ ఎదుర్కొంటున్నాడు ఆసిఫ్. బాల్ వేయలేదు. కీపర్ కూడా బీట్ అయ్యాడు, బ్యాట్స్మెన్ కూడా బీట్ అయ్యాడు. బాల్ బౌండరీకి చేరుతుందా? బౌండరీ వెళ్ళిపోయింది. 22-4. रिकॉर्डिंग कर रहे हैं, छोड़ तो लाइट में बॉल जाता है अच्छा 22-4. बैट अच्छा లేదు బ్యాట్స్మెన్ కి. ఆసిఫ్ ఇంకో బాల్ ఎదుర్కొంటున్నాడు ఈ ఓవర్లో.
ఇట్స్ టాస్. సింపుల్గా సింగిల్ కోసం అన్నట్టు ఆడాడు, కానీ సింగిలే వెళ్ళింది. ఓవర్ కంప్లీట్ అయ్యేసరికి పూజ సెకండ్ ఓవర్కి వచ్చాడు. ఫస్ట్ బాల్ హిట్ చేశాడు ఆసిఫ్, కవర్స్ మీదగా మంచి షాట్, 4 బౌండరీకి వెళ్ళింది. సెకండ్ బాల్ బై పూజేష్ టు ఆసిఫ్, స్ట్రైట్ డ్రైవ్, ప్రేమ్ వస్తున్నాడు బ్యాట్, మంచి ఫీల్డింగ్, బాల్ అయితే ఆపగలిగాడు కానీ బాల్ ఇంకా తీసుకోలేదు. బ్యాట్స్మెన్ సింగిల్ మాత్రమే పరిగెత్తారు. మంచి ఫీల్డింగ్ వచ్చాన లెగ్ విత్ చార్జెస్ ద్వారా. లేట్ కట్ అండి, సింగిల్. చరణ్ బ్రో క్లాసిక్గా ఆడడంలో దిట్ట అనమాట. ఏ బాల్ వేసినా సింగిల్ మాత్రం ఈజీగా తీసేస్తాడు. ఆసిఫ్ హిట్టింగ్ చేస్తాడు మామూలుగా. ఇదండి చెప్తున్నాగానే రివర్స్ స్విప్ తిరిగి ఒక బౌండరీకి బాల్, మంచి షాట్. రివర్స్ స్విప్లో మాస్టరీ సాధించిన ఆసిఫ్. వైట్ బాల్ వికెట్కి చాలా క్లోజ్గా వెళ్ళిందని బౌలర్ ఫీల్ అవుతున్నాడు. బ్యాట్స్మెన్ మాత్రం ఫియర్లెస్ గేమ్ ఆడుతున్నాడు. వికెట్కి తగిలిందని రివర్స్ స్విప్పులు స్కూపులు అన్నీ ఆడేస్తున్నాడు. ఇంకో బాల్ ట్రై చేస్తున్నాడు, ఇట్స్ ఎడ్జ్ అండ్ బ్యాట్స్మెన్ అవుట్ అయ్యాడు. మంచి కంబ్యాక్ పూజేష్ ద్వారా. వికెట్ పడిన తర్వాత సుహాని క్రీజ్లోకి వచ్చాడు. రివర్స్ స్వీప్ ఇంకా స్కూప్స్ ఆడడంలో పర్ఫెక్ట్ అండి ఇతను. ఏ బాల్ వేసినా స్కూప్ ఆడేస్తాడు, రివర్స్ స్వీప్ ఆడేస్తాడు. పూజేష్ ఈ బాల్ ఏం చేస్తాడో చూద్దాం. ఫస్ట్ బాల్ నుంచి అతను కొడతాడా లేకుంటే డిఫెన్స్ ఆడతాడా, ఈ బాల్ డిసైడ్ చేస్తుంది. షరీఫ్ బ్రో ఫీల్డ్ సెట్ చేస్తున్నాడు. క్యాప్ కట్. ఫస్ట్ బాల్ టాస్ బాల్ దొరికింది సుభానికి. అది నో బాల్ లేకుంటే మామూలు ఫుల్ టాసా హై ఫుల్ టాసా చూద్దాం. లెగ్ అంపైర్ అయితే ఏం రియాక్షన్ ఇవ్వలేదు, అందుకని అది హై ఫుల్ టాస్ అని డిక్లేర్ చేశారు. బ్యాట్స్మెన్ 2కి వెళ్ళాడు. నోప్కి అయితే అప్పీల్ చేస్తున్నాడు బ్యాట్స్మెన్. పవర్ ప్లే కంప్లీట్ అయింది. ప్రేమ్ వచ్చాడు బౌలింగ్కి. ఫస్ట్ బాల్ స్వీప్ షాట్ బై చరణ్. మంచి ఫీల్డింగ్ ఆరిఫ్ ద్వారా. బాల్ బౌన్స్ అయింది, ఆయన కరెక్ట్గా ఆపాడు. త్రో అయితే కరెక్ట్గా చేస్తాడండి ఆరిఫ్. ఇంతగా బాల్ అయితే మర్చిపోండి, ఇది బాల్ అయితే బాగా చేశాడు. అది కూడా కొంచెం బౌన్స్ అయింది. బాల్ ఎగిరిపోయిందని చెప్తున్నాడు ఫీల్డర్. అలాంటివన్నీ జరుగుతుంటాయి మామూలుగా అనుకోండి. రెండో బాల్ అది కూడా సేమ్ షాట్ ట్రై చేశాడు బ్యాట్స్మెన్, కానీ ఈసారి మాత్రం బాడీ టచ్ అయింది. ఇది కూడా తగులుంటే సేమ్ ఆరిఫ్ దగ్గరికి వెళ్ళి ఉంటుంది. ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా అందరూ జెండా ఫ్లాగ్స్ వేసుకున్నారు వాళ్ళ చెస్ట్ మీద, గుండెల మీద. అంటే ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నారు ఈ మ్యాచ్లో మన విధంలో. రికార్డింగ్లో ఇది చూస్తారో లేదో తెలియదు కానీ నేను చెప్తున్నాను. ఇంకో బాల్ ఫేస్ చేస్తున్నారు. ఈ షాట్ మంచి షాట్, కానీ క్యాచ్ అవుతుందా? బ్యాట్స్మెన్ వదిలేశాడు, డైరెక్ట్ 6కి వెళ్ళింది బాల్. డైరెక్ట్ బాల్ బౌండరీ దగ్గరికి వెళ్ళిపోయింది కాబట్టి 6. బ్యాట్స్మెన్కి ఒక లైఫ్ వచ్చింది. ఫీల్డర్ బాల్స్ ఇచ్చేయడం వల్ల అది కూడా క్యాచ్ డ్రాప్ అయింది. డైరెక్ట్ చేతి నుంచి బౌండరీ బయటికి వెళ్ళింది బాల్, అందుకని 6గా ప్రకటించారు అంపైర్. ఇంకో బాల్ సేమ్ షాట్, కానీ ఈసారి ఫ్లాట్గా వెళ్ళింది బాల్ వితౌట్ ఎనీ ఫీల్డర్ ఇంటర్ఫరెన్స్. బాల్ బౌండరీ బయటికి దాటింది. ప్రేమ్ ప్రెషర్లో ఉన్నాడు. 2 బౌండరీస్ వెళ్ళాయి ఓవర్లో, ఒక క్యాచ్ డ్రాప్ అయింది, అది తర్వాత సంగతి. ఇంకో షాట్, ఇది డైరెక్ట్ ఆరిఫ్ దగ్గరికి వెళ్ళింది, బాల్ బౌన్స్ అయిపోయింది.
కానీ మంచి ప్రయత్నం హరీష్ ద్వారా, కానీ బాల్ ఆపలేకపోయాడు. బౌండరీ అయితే దాటేసింది. ఈ బాల్ కూడా బౌండరీ వెళ్ళింది. స్కోర్ అయితే ఆగకుండా పరిగిస్తుంది. ఇంకా కెప్టెన్ ఏం చేస్తారు? ఫీల్డింగ్ సెట్టింగ్స్ చేస్తారా, బౌలింగ్ చేంజెస్ చేస్తారా చూద్దాం. పూజేష్ మళ్ళీ ఇంకో ఓవర్కి వచ్చాడండి. ఫస్ట్ బాల్ డ్రైవ్ ఆడాడు, ఇన్సైడ్ అవుట్ షాట్ అండి. డైరెక్ట్ బౌండరీ బయటికి దాటింది బాల్, పిచ్ పడి వెళ్ళింది. 1 బౌన్స్ 4. బ్యాట్స్మెన్ జస్ట్ ఫేస్ చూపించాడండి, బౌండరీకి వెళ్ళిపోయింది బాల్. మంచి షాట్. బౌలర్ పేస్ని యూజ్ చేసుకుంటున్నాడు బ్యాట్స్మెన్. ఇతను కవర్స్ ప్లస్ రివర్స్ స్కూప్లు అన్నీ ఆడతాడండి. స్ట్రైట్ కొంచెం వీక్, కానీ మిగతా అన్ని మాత్రం బాగా స్ట్రాంగ్ అండి. ఇంకో బాల్ స్కూప్కి ప్రయత్నం బాగా తగిలింది, కానీ వెనకాల ఫీల్డర్ పెట్టున్నాడు. మంచి కెప్టెన్సీ బై షరీఫ్ బాయ్. బ్యాట్స్మెన్ని బట్టి మంచి ఫీల్డ్ సెట్ చేస్తున్నారు. బ్యాట్స్మెన్ మారారు కాబట్టి వెనకాల నుంచి ఫీల్డ్ తీసి స్క్వేర్ లెక్కి మారుస్తున్నారు ఆరిఫ్ని. ప్లస్ కవర్స్కి తీసుకొస్తున్నారు ఒక ఫీల్డర్ని. సుబానికి పాయింట్ ఆర్ థర్డ్ మ్యాన్కి పెట్టున్నారు. ఇప్పుడు మళ్ళీ అతన్ని కవర్స్కి తీసుకొచ్చేసారు. ఇంకా బాల్ పూజేష్ ద్వారా మంచి బాల్. బ్యాట్స్మెన్ డిఫెన్స్ చేశారు. మంచి బాల్ని రెస్పెక్ట్ చేస్తున్నారండి బ్యాట్స్మెన్స్. ఈ బాల్ టాస్ బాల్ స్ట్రైట్గా ఆడాడు బ్యాట్స్మెన్. ప్రేమ్ దగ్గరికి డైరెక్ట్ 1 బౌన్స్కి వెళ్ళిపోయింది. మంచి ఫీల్డింగ్, మంచి త్రో. బౌండరీ వెళ్ళకుండా ఈ బాల్ అయితే డాట్ చేయగలిగారు. సింగిల్ వెళ్ళిందనమాట. ఈ బాల్ బ్యాట్స్మెన్ బీట్ అయ్యాడు. మంచి బాల్ బౌలర్ ద్వారా. మంచి ఆఫ్ సైడ్ యార్కర్. మళ్ళీ ఈ బాల్ కూడా కవర్స్ ఆడడానికి ట్రై చేసినట్టున్నాడు బ్యాట్స్మెన్, కానీ అది బయటికి వెళ్ళిపోయింది కాబట్టి బ్యాట్కి టచ్ అవ్వలేదు. ఇంకో బాల్, ఈ బాల్ ఏం చేస్తాడు? ఈ బాల్ ఆడేసాడు. స్ట్రైట్ డ్రైవ్ అనమాట. ఫీల్డర్ కూడా ఎవరు లేరు, బౌండరీకి వెళ్తుంది ఆ బాల్. బౌండరీ. ఇద్దరు ఫీల్డర్స్ వచ్చారు, కానీ బాల్ ఆపలేకపోయారు. మంచి పాట ప్లే అవుతుంది, కానీ మనం ఇప్పుడు ప్రెసెంట్ బౌలింగ్ చూద్దాం. మంచి బౌలింగ్, కానీ మంచి కట్ షాట్. ఫ్రంట్ ముందు పడిన బాల్ని కూడా కట్ చేశాడు చరణ్ బ్రో. 2కి వెళ్దాం అనుకున్నారు, కానీ సుభాన్ నుంచి మంచి కాల్. డైరెక్ట్ త్రో వచ్చినందువల్ల రన్అట్ అయ్యే ప్రయత్నం ఉండేది, ఛాన్స్ ఉండేది. మళ్ళీ ఫీల్డింగ్లో థర్డ్ మ్యాన్ అండ్ ఫైనల్ ఇద్దరు వచ్చేసారు. మంచి ఫీల్డింగ్ అండ్ మంచి బౌలింగ్. బాల్ స్లైట్ ఛాన్స్ ఉండింది కానీ క్యాచ్ కోసం, కానీ బాల్ అయితే ఆపగలిగాడు, కానీ క్యాచ్ పడలేదు. అదే క్యాచ్ మన వసంత్కి కానీ వచ్చుంటే డైరెక్ట్గా దూకేసేవాడు. మంచి ఫీల్డర్ అండి అతను. చూసారా ఎలా పరిగెస్తున్నాడు? చిరుతపులి కూడా బీట్ అవుతుంది. కొంచెం డైరెక్ట్ హిట్ అయితే అయింది. నేను చెప్పినట్టు మంచి ఫీల్డర్ అండి. బ్యాట్స్మెన్కి బ్యాట్ తగిలింది కాబట్టి స్పోర్ట్స్మెన్షిప్ వల్ల బ్యాట్స్మెన్ ఆగిపోయాడు. ఫీల్డర్ కూడా అర్థం అవ్వట్లేదు వాళ్ళు ఏంది 2Dకి వెళ్ళిపోయారు అంటున్నారు. ఫోటో తీస్తారనుకున్నారు, కానీ తీయలేదు ఎవరు. ఇంకా బాల్ పిట్ ద్వారా ఈ బాల్ జరిగింది. సేమ్ డ్రైవ్ ఆడాడు బ్యాట్స్మెన్. గ్యాప్లో వెళ్ళింది, కానీ వెనకాల ఫీల్డర్ ఆపుతాడా? బ్యాట్స్మెన్ ఫీల్డర్ అయితే ఆపాడు బాల్ని, బౌండరీకి అయితే వెళ్ళకుండా ఆపాడు. త్రో కూడా మంచిగా పడింది. ఫీల్డింగ్లో మార్పు. బ్యాట్స్మెన్ బట్టి ఫీల్డర్స్.
చూడ పడతాను అన్ని ఫీల్డింగ్లో మార్పు. పూజ థర్డ్ మ్యాన్ నుండి కవర్స్కి వచ్చాడు. ఆరిఫ్ ఫైన్ లెగ్ నుండి స్క్వేర్ లెగ్ వైపు వెళ్తున్నాడు. మిడిల్ మ్యాట్లో పడింది బాల్. బ్యాట్స్మెన్ రిస్క్ ఎందుకు అని కింద నుంచి ఆడాడు. 2కి వెళ్తారా? ఇద్దరు బ్యాట్స్మెన్ నుంచి. ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం షరీఫ్ భాయ్కి. న్యూ బౌలర్ని ఇంట్రడ్యూస్ చేశారు షరీఫ్ భాయ్. భారత్ అతని పేరు. బాగా బౌలింగ్ చేస్తాడండి. ఇప్పుడు షరీఫ్ భాయ్ ఆలోచించాల్సిన అవసరం. బౌలింగ్ యూజ్ చేసి పార్ట్నర్షిప్ బ్రేక్ అవుతుంది. బౌండరీస్ అయితే ఆగకుండా వస్తున్నాయండి. ఇద్దరు బ్యాట్స్మెన్ మంచి ఫామ్లో టచ్లో ఉన్నారు. మంచి టెస్టింగ్ అండి. లెగ్ సైడ్ ఫీల్డ్ అంతా తీసేసి మొత్తం ఆఫ్ సైడ్ పెట్టినారు. ఇంకా బౌలర్ బౌలింగ్ బట్టి బ్యాటింగ్ ఉందన్నమాట. కానీ ఈ బాల్ నో వేసాడు. బ్యాట్ ఫ్రీ హిట్ ఉంటుంది నెక్స్ట్ బాల్కి. లెగ్ సైడ్ అయితే జస్ట్ ఒక్కసారి పిక్ చేస్తే బాల్ అయితే బౌండరీకి వెళ్ళిపోతుంది. దానికోసమే టెస్ట్ చేస్తున్నారు. వికెట్ దొరుకుతుందా అని ప్రయత్నం. ఫ్రీ బాల్ డాట్ అయింది. మంచి బౌలింగ్ భరత్ ద్వారా. 2 సైడ్స్ వాడండి. బ్యాట్ టచ్ చేయి వెళ్తే బౌండరీ వెళ్తుంది, లేకుంటే వికెట్ అయ్యే ప్రయత్నం. మంచి స్లోవర్ బాల్స్ భరత్ ద్వారా. చాలా ఫీల్డ్ బట్టి బౌలింగ్ చేస్తున్నారు. ఈ బ్యాట్స్మెన్ కూడా సేమ్ ఫీల్డ్ పెడతారా? కాదండి, ఫీల్డింగ్ బాల్ని తొక్కేశారు. భారత్ మంచి బౌలింగ్ చేస్తున్నాడు. ఒక బౌండరీ కూడా రాలేదు ఈ ఓవర్లో. ఎడ్జ్ అయితే తగిలిందండి షరీఫ్ భాయ్ నుంచి. మంచి ప్రయత్నిస్తున్నాను. క్యాచ్ అయితే పట్టలేకపోయాడు. బాల్ రీచ్ అవ్వలేదు. కొంచెం వెనకాల 1 ఫీట్ కన్నా దగ్గర ఉండి క్యాచ్ పట్టేసేవాడండి. కోసం చూస్తున్నాడు. షరీఫ్ భాయ్ రాకుంటే నేను వెళ్ళిపోయాను కదా. భరత్ మంచి బౌలింగ్ చేస్తున్నాడు. ఛాన్సెస్ వస్తున్నాయి. డైరెక్ట్ క్యాచ్ అవుతుంది. పడతాడు. పట్టేశాడండి. డైరెక్ట్ క్యాచ్ అండి. మంచి క్యాచ్. రన్నింగ్ క్యాచ్. బౌలింగ్ భరత్. ఆఫ్ करता हूं रे ऑफ कर ऑन कर. నాన్నకి ఏదో పని ఉందని చెప్పి ఆన్ కరండి. న్యూ బ్యాట్స్మెన్ సతీష్. సుబాని మాత్రం ఆగట్లేదండి. ప్రతి బాల్ హిట్ చేయడానికి, బౌండరీ హిట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. లాస్ట్ బ్యాట్స్మెన్ చరణ్ అండి. ఆయన గురించి చెప్పుకోవాలి. 21 balls 36 runs. 3 4లు ఒక 6 అండి. 10 మంది ఉన్నారా? అట్లీస్ట్ ఒక్కరే ఉండాలా? 10 మంది ఉన్నాం. బోల్ మా టీంలో ఒకరు రాలేదు. ఛాన్స్ అయితే బండి లేదంట. పంపించేస్తారు. బండి లేదంట. బ్యాట్స్మెన్ లెగ్ సైడ్ ఫీల్డింగ్ ఇందాక తీసుకున్నాడు. ఇప్పుడు ప్రెజెంట్ ఫీల్డర్ పెట్టినాడు. ఈ బాల్ ఏం చేస్తాడు? సేమ్ షాట్ ట్రై చేస్తాడు. ఈ బాల్ మంచి కంబ్యాక్. ఈ బ్యాట్స్మెన్ ఈరోజు 50 ఉంది. ఓల్రే ఈ బ్యాట్స్మెన్ ఈరోజు 50 ఉంది. మంచి బాల్. ఈ బాల్ లేట్ కట్ ఆడటానికి ట్రై చేశాడు బ్యాట్స్మెన్. సింగిల్. న్యూ బ్యాట్స్మెన్ సతీష్ బ్రో. ఇతను మంచి క్లాసిక్ ప్లేయర్ అండి. హిట్టింగ్ అయితే మనం ఆశించబడలేదు, కానీ క్లాసిక్గా అయితే బౌండరీస్ టైంని బట్టి ఆడతాడండి. హిట్టింగ్ మూమెంట్లో హిట్టింగ్ చేస్తాడు. చేయడనేం కాదు. మంచి షాట్. బౌండరీకి అయితే వెళ్ళలేదు, కానీ ఫీల్డర్ ఆపేశారు. రన్అట్ ఛాన్స్ మిస్ అయింది. కమెంటరీ కొత్తగా లెఫ్ట్ విసుడు దింగుడు కదా. सेम मैच खेलते ही उन्हें कितना कितना था एम पे बॉलर गार्ड क्या बोला लेफ्ट में सिर दिंगड़ू गया
మంచి ప్రయత్నం పూజేష్ ద్వారా ఈ బాల్ కొంచెం టైట్ చేసి మాత్రం క్యాచ్ పడిపోయాడు. ఇది బాగా బెండ్ అయ్యాడండి బాల్ పడడానికి. బాల్ చేతిలో పడింది, జస్ట్ సైడ్ నుంచి వెళ్ళిపోయింది. మంచి బాల్ కిట్ ద్వారా ఫస్ట్ బాల్ బౌండరీ వెళ్ళింది, కానీ తర్వాత అంతా అక్కడ బ్యాక్ చేశాడు. మళ్ళీ సేమ్ షాట్. ఈసారి ఫీల్డర్కి ఛాన్స్ ఇవ్వకుండా పక్క నుంచి వెళ్ళిన బాల్. నో ఛాన్స్ ఫీల్డర్. ఓవర్ కంప్లీట్. ఓవర్ కంప్లీట్ అయ్యేసరికి 13 ఓవర్స్కి 134 స్కోర్ ఫర్ 4 వికెట్స్. 134. ఇంకో ఓవర్కి వచ్చాడు భారత్. ఫస్ట్ బాల్ సింగిల్కి. నేను చెప్పినట్టు మంచి క్లాసిక్ ప్లేయర్ అండి సతీష్ శర్మ. చూసారా మంచిగా సింగిల్ తీస్తున్నాడు. సుభాన్ అండి ఇంకోవైపు ఒక్క బాల్ కూడా ఆపట్లేదు. క్లాసిక్ అనే మాట పక్కన పెట్టి సింగిల్ కోసం కూడా చూడండి. 50కి అయితే ఛాన్స్ ఉందండి బ్యాట్స్మెన్కి. బాగా మంచి ఫామ్లో ఉంది. 17 balls 27 runs కొట్టున్నాడు. 4 4 కొట్టాడండి. ఫీల్డ్లో మార్పు ఫైన్ లెగ్. ఫీల్డింగ్ చేంజెస్ అయితే ప్రతి బ్యాట్స్మెన్కి చేంజ్ చేస్తున్నాడండి. మంచి కెప్టెన్సీ. మంచి రన్అట్ ఛాన్స్ ఫీల్డర్స్. బ్యాట్స్మెన్ అయితే త్రో అనేసి వచ్చేసి బ్యాట్స్మెన్ అవుట్ అయిపోయాడు. 50 పోయేది. టచ్లో ఉన్న బ్యాట్స్మెన్ వికెట్ దొరికేది. భారత్ అంటే చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు గమ్మత్తు భారత్. బ్యాట్స్మెన్ అసలు బాల్ కొట్టనివ్వటం లేదు. బాగా టచ్ ఉన్న బ్యాట్స్మెన్ కూడా స్ట్రగుల్ అవుతున్నాడు. చూద్దాం వికెట్ దిగలడా. ఒక్క బాల్ చాలా బాల్స్ తర్వాత ఈ ఒక్క బాల్ మాత్రమే అతను వైడ్ వేసాడు. ఫస్ట్ ఓవర్ నుంచి ఏం వైడ్ పడలేదండి అతనికి. మంచి బౌలింగ్ భారత్. మంచి షాట్. మళ్ళీ సేమ్ కవర్ షాట్. క్యాచ్కి అయితే ప్రయత్నం, క్యాచ్ అయితే పడలేదు. బౌండరీకి వెళ్ళిపోయింది బాల్. క్యాచ్ డ్రాప్ అయింది ప్లస్ బౌండరీకి వెళ్ళింది. క్యాచెస్ పట్టాలండి. ఛాన్సెస్ కొట్టేస్తాడు. మ్యాచ్ కూడా చేతిలో నుంచి వెళ్ళిపోతుంది. క్యాచెస్ చాలా ఇంపార్టెంట్ మ్యాచ్లో. అందులో టచ్లో ఉన్న బ్యాట్స్మెన్ అయితే క్యాచ్ అసలు వదలకూడదు. ये 2 विकेट में पड़े तो మంచి బౌలింగ్ అండి భారత్ ద్వారా. ఈ ఓవర్ తర్వాత లాస్ట్ 6 overs మిగులుతాయి. ఇంకా మిగతా వాళ్ళందరూ కొట్టే వాళ్ళే ఉన్నారు. చూస్తే తక్కువ అండి చెప్పాలంటే. దాంట్లో సుభాన్ అనేది మనకి బౌండరీస్ ప్రతి ఓవర్ తీసుకోగలడు, కొట్టగలడు. ఆ కెపాసిటీ ఉంది అతనికి. ఎంపైర్కి పోరా రే, ఫీల్డింగ్ కదా నువ్వు ఉన్నావు కూర్చొని. లాస్ట్ స్కోర్ 14 ఓవర్స్కి 141 ఉంది. మంచి స్కోర్. ఇద్దరు బ్యాట్స్మెన్స్ అయితే ఇప్పుడు ప్రజెంట్ సెట్ అయినారు. ఒక న్యూ బ్యాట్స్మెన్ ఉన్నారు, 4 balls ఆడున్నారు. సుభాని మాత్రం సెట్ అయినాడు అండి ప్రజెంట్. బ్యాట్స్మెన్ అవుట్ అయ్యాడు. మంచి బ్యాట్స్మెన్ అండి సుభాని. వికెట్ కోల్పోయారు జెంటీ క్యాప్స్. ఒక కీ వికెట్ కోల్పోయారు. సెట్ అయిన బ్యాట్స్మెన్ అవుట్ అయ్యారు. 23 balls 32 runs కొట్టాడండి. 5 4s ఉన్నాయి దాంట్లో. న్యూ బ్యాట్స్మెన్ మంచి స్ట్రైక్ రేట్, 140 స్ట్రైక్ రేట్తో ఆడాడు. న్యూ బ్యాట్స్మెన్ ఏసబు, ఇతను కూడా మంచి ప్రతి బాల్ని బౌండరీకి తరలించే కెపాసిటీ ఉన్న బ్యాట్స్మెన్. తిరిగి వచ్చి గాలి వస్తుంది. వార్మప్ చేస్తున్నారండి. లాస్ట్ 6 overs మిగిలాయి. जा रमजान कितना से बात कर रहे हैं अच्छा था. देख जन हंस लेना ना फील्डर चेंज आ. अरे बाल से मैंने बोल दिया रमजान दादा नहीं कर सकते सिंगल बोल दिया बस बाल से
సన్నీ ఈ బాల్ ఫస్ట్ బాల్ మిడిల్ బ్యాట్ బౌండరీ వెళ్ళే బాల్ కానీ బ్యాట్స్మెన్ ఫస్ట్ బాల్ టచ్లో లేదు. ఫీల్డింగ్ అంతా ఫ్రంట్ సైడ్ ఉంది, బ్యాక్ సైడ్ అంతా ఫీల్డింగ్ తీశారండి. మంచి షాట్ స్ట్రైట్గా కొట్టాడు బ్యాట్స్మెన్. 4 or 6? 4. 6 runs. It's a 4. Second ball 4. ये झाड़ांग लगा 6 ना है वो झाड़ांग लगा वो तंबे को तंबे लगा 4 है. क्या बोलता है ध्यान में छे బౌలర్ బ్యాట్స్మెన్ బాల్ని మార్చుకున్నాడు అంతే, ఏందో బాగా తగలేదు. 6 మేబీ హార్డ్గా ఉండొచ్చు లేకుంటే సాఫ్ట్గా ఉండొచ్చు. బాల్ చేంజ్ చేశారు. ఈ బాల్ చూద్దాం. టాస్ బాల్ బ్యాట్స్మెన్ గట్టిగా బ్యాట్ టచ్ ఉంటే బౌండరీకి వెళ్ళలేదేమో, ఆర్ ఎల్స్ క్యాచ్ వెళ్ళొచ్చు. ఆరిఫ్ మరి ఫీల్డర్ అక్కడ. మంచి షాట్, నో మ్యాన్స్ ల్యాండ్లో పడింది బాల్. ముగ్గురు ఫీల్డర్స్ బాల్ కోసం వెళ్తున్నారు. అన్వర్ బాల్ పట్టాడు. 2D వెళ్ళారండి. స్కోర్ అయితే ఆడకుండా వస్తుందండి. ఈవెన్ ఆఫ్టర్ వికెట్ పడిన తర్వాత కూడా దిగిన బ్యాట్స్మెన్ దిగినట్టుగా నెక్స్ట్ బ్యాట్స్మెన్ కూడా ఆరేవాళ్ళు. మంచి షాట్. 6 వెళ్తుందా లేకుంటే క్యాచా? మంచి షాట్, 6 అండి. డైరెక్ట్ బౌండరీ బయటికి వెళ్తుంది. ఆఫ్ కన్నా బౌలింగ్లో మార్పు. షరీఫ్ భాయ్ మళ్ళీ ఇంకో ఓవర్కి వచ్చినాడు. పవర్ ప్లే తర్వాత మళ్ళీ ఇప్పుడేంటి రావడం. స్కోర్ 15 overs 153. మంచి స్కోర్ అండి. 10 runs per over వస్తుంది ప్రతి ఓవర్కి. మంచి స్టార్ట్ షరీఫ్ భాయ్ ద్వారా. లాస్ట్ 5 overs మిగిలి ఉన్నాయి. ఎంత రన్స్ స్కోర్ చేయగలరు బ్యాటింగ్ టీమ్ అనేది చూడాలి. కీపింగ్లో మార్పు, బౌలింగ్లో మార్పు. గ్రేట్ బౌలింగ్ బై షరీఫ్ భాయ్ కెప్టెన్. బ్యాట్స్మెన్కి అసలు ఛాన్స్ ఇవ్వడం లేదు. బ్యాట్స్మెన్ కూడా డైరెక్ట్గా ఫీల్డర్ దగ్గరికి కొడుతున్నారు, బౌలర్ దగ్గరికి. మంచి షాట్. క్యాచ్కి అయితే రాలేదు. బాల్ బౌండరీకి వెళ్ళిందా? మంచి స్టాప్ అండి. ఒక్క నిమిషం బౌండరీ అనుకున్నాం, అసలు వెళ్ళిందా లేదా అని కూడా తెలియదు. ఫీల్డర్ అయితే పోలేదని చెప్తున్నాడు కాబట్టి పోలేదండి. జర నిచ్చే పోతాంటే ఏసు స్ట్రైక్ తీసుకున్నాడు. మంచి షాట్. గ్యాప్లో పూజీ ఉన్నాడు. బాల్ అయితే ఆపేశాడు. మంచి త్రో అండి. మంచి ఫీల్డర్. త్రో కూడా డైరెక్ట్గా వేస్తాడు. పూజేష్ ఎంత దూరం నుంచి కూడా త్రో కట్టు చేశారు. వికెట్ ఛాన్స్ లాస్ట్ బౌలింగ్ అండి. ఈ ఓవర్ అయితే తక్కువ వచ్చిందండి. 5 balls కంప్లీట్ అయ్యాయి. 3 runs మాత్రమే వచ్చాయి. బాయ్ బాధ होने कैसे भी ఫస్లు ఫోన్ कर सका మంచి షాట్కి ప్రయత్నం. అది ఎడ్జ్ తగిలింది. క్యాచ్ అయితే పట్టలేదు. సింగిల్ వెళ్ళారు. క్యాచెస్ అయితే మిస్ చేస్తున్నారండి లైక్ చార్జర్స్. బ్యాట్స్మెన్ వికెట్స్ వాళ్ళకి కీలకం. ఆఫ్ करता रे ఓవర్స్ 157 16 overs. మంచి షాట్. క్యాచ్ పట్టేశాడు. ఆఫ్ करता हूं. నెక్స్ట్ బ్యాట్స్మెన్ సిద్ధు. 8 balls 15 runs అండి. ఆఫ్ करान कर दो. మంచి బ్యాట్స్మెన్ ఇతను. సిద్ధు
ఏమో పేరు నెక్స్ట్ బ్యాట్స్మెన్ లెఫ్ట్ హ్యాండర్. ఇతను కూడా మంచి హిట్టింగ్ చేయగలడు. ఓన్లీ 6తో డీల్ చేస్తాడు. బౌండరీస్ కూడా వెళ్ళవు. లాస్ట్ 4 ఓవర్స్ ఏదైనా చేయగలిగితే అంత ఇంపార్టెంట్ ప్రెసెంట్. మంచి స్మైల్తో దిగుతున్నాడు అండి. మంచి స్మైల్తో దిగుతున్నాడు. చూద్దాం ఎన్ని హిట్స్ చేయగలడు. ప్రెసెంట్ అయితే బ్యాట్ సెట్ చేస్తున్నాడు. లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్మెన్కి ఫీల్డ్ అంతా లెగ్ సైడ్ ఉంది. ఒక మిడ్ వికెట్, స్క్వేర్ లెగ్, ఒక లాంగ్ ఆన్ ఉందండి. మంచి బౌలింగ్ వరకు బ్యాట్స్మెన్ మంచి ఎకానమీతో బౌలింగ్ చేస్తున్నాడండి భరత్. అతను సెకండ్ బాల్ మిస్ అయింది. పాయింట్లో కాబట్టి బాల్ తిరిగిందండి. బాల్ ఫీల్డర్ డిగ్ అయిపోయాడు. ఫీల్డింగ్లో మార్పు, బ్యాట్స్మెన్ బట్టి ఫీల్డింగ్ మారుతుంది. రైట్ హ్యాండర్ లెఫ్ట్ హ్యాండర్ కాంబినేషన్ కష్టం అండి ఇప్పటికైనా ఫీల్డింగ్ టీమ్కి. ఇన్నోళ్ళు ఇంకా 4 దీంతో పాటు దీంతో కలిపితే 4. ఇంకో బాల్ సతీష్తో మళ్ళీ క్యాచ్ డ్రాప్. ఒకరని కాదండి ప్రతి ఒక్కరు క్యాచెస్ ఉంటాయి. So I overthink everything. Outfit choose करना 10 minutes, food order करना 15 minutes. तो जब बैंक अकाउंट खोलना तो ఫోర్లే ఈ బాల్ మాత్రం బౌండరీకి తగిలించాడు బ్యాట్స్మెన్ సతీష్. మంచి షాట్, इतना no doubt. చాలా గట్టిగా కొట్టాడండి. బాల్ అయితే ఆగలేదు. బుల్లెట్ స్పీడ్తో వెళ్ళిపోయింది. ఈ ఓవర్ లాస్ట్ బాల్ స్కోర్ అయితే ఆపగలిగారండి. ఇంతకటి వరకు 10 runs per over వస్తుంది. ఇప్పుడు 8-9 runs వస్తుంది. తగ్గింది. వెనకాల ఎవరు లేరు. బాల్ ఆగితే మాత్రం బౌండరీకి వెళ్ళిపోతుంది. బౌండరీ ఆపడానికి ఎవరు లేరండి. ఫీల్డర్ స్లిప్ నుంచి ఫీల్డర్స్ తీశారనమాట. లాస్ట్ 2 balls 2 4s వచ్చాయి. ఈ ఓవర్ మాత్రం కవర్ అయిపోయింది. ఇంత కూడా ఓవర్స్తో పోలిస్తే ఫీల్డింగ్ టీమ్కి ఈ ఓవర్ ఒకటి. నెక్స్ట్ ఓవర్ సరిపోయి వచ్చి ఫస్ట్ బాల్ మంచి బాల్ అండి. బాల్ డాట్ అయింది. బిగ్ హిట్ అయితే ఇంకా తగ్గలేదండి. సిద్ధు ద్వారా సింగిల్స్ ఆడుతున్నాడు. లాస్ట్ 3 overs. మంచి షాట్, స్ట్రైట్గా వెళ్ళింది బాల్. బుల్లెట్ స్పీడ్తో బౌండరీ. అది తెలియదు కదా. ఇట్స్ 4. పోలికి తగిలింది కాబట్టి 4 అండి. పెద్దగా డైరెక్ట్ తగిలిన పిచ్ పడి తగిలిన 4 అండి. డైరెక్ట్ తగిలితే మాత్రం బ్యాట్స్మెన్కి డిసడ్వాంటేజ్. ఎందుకంటే 6కి వెళ్ళే బాల్ తగిలి 4. ఇంకో షాట్ ఎడ్జ్ తగిలింది. డైరెక్ట్ ఫీల్డ్ దగ్గర డైరెక్ట్ హిట్ అయ్యింటే మాత్రం అవుట్ అండి. కానీ తగలేదు. మంచి ఫీల్డింగ్ కాదా బ్యాట్. నన్ను వెళ్ళిపోమంటారా? ఫస్ట్ బిగ్ హిట్ అండి సిద్ధు ద్వారా. ఫీల్డర్స్ వస్తున్నారు, పడతారా? క్యాచ్ మిస్ అయింది. లైఫ్ ఇచ్చే కొద్దీ ఆ బ్యాట్స్మెన్ ఆడేస్తాడు. ఫస్ట్ మ్యాచ్లో కూడా మనం చూసాము 3 లైఫ్ దొరికాయి. అప్పుడు స్కోర్ 120 ఉండేది, 150 క్రాస్ అయింది.
మ్యాచ్ రేంజ్ జరుగుతుందో చూద్దాం. ఇంకా 2 hours మిగిలి ఉన్నాయి ఎవరి తర్వాత. మంచి బాల్. గ్రేట్ బాల్ నా ఇప్పుడు ఎందుకు డిఫెన్స్ పెట్టాడు ఆయన అర్థం కాదు. ఏ మంచి బాల్ లేరా. సరే మంచి బాల్ ఊపాలి కదా. ఊపాలి. మంచి బాల్. మంచి బాల్ అని ఊపాలి. ఆఫ్ కడతాం రీ. సెకండ్ ఇన్నింగ్ లాస్ట్ 2 hours 18 hours 173 స్కోర్. సిద్ధు కొట్టలేదు కానీ బ్యాట్ అయితే తగలలేదు సరిగ్గా. సింగిల్ వెళ్ళింది. మాత్రం అనుకుంటున్నా కొట్టలేదు. 4000 runs కంప్లీట్ చేసుకున్నాడండి సిద్ధు. అతని కెరియర్లో 4000 runs అండి తక్కువ. మంచి క్యాచ్ షరీఫ్ ద్వారా వదిలేసాడు బౌలర్. రవీనా ఆఫ్ కడతాం రే. ఫ్లాషింగ్ 200 బై సన్నీ. మన కెరీర్లో 200 వికెట్స్. మంచి మైల్ స్టోన్స్ అచీవ్ చేస్తున్నారు ఈ మ్యాచెస్లో ప్రతి ఒక్కరు. 4000 runs పై సిద్ధు, 200 వికెట్స్ బై సన్నీ. నెక్స్ట్ బ్యాట్స్మెన్ రవి. కమెంటరీలో మార్పు. అవి స్థానంలో యేసోబు. డోర్ ఆన్ గోయింగ్ ఫ్రమ్ సనీ అన్న. And catch drop by Bharat Anna. It's a single. Strike lucky Sidhu. చాలా నిజే बहुत मिस and field placements changes very nice. Shivali angana life Sani Anna, the economic and wicket taking bowler for them. Toss and it's a single. Remember అవకాశం ఉంది. Yeah, it's a run out. ఎందుకనా Run out by Pujesh and వసీం. Sani Anna, both of you very well field. And next batsman Wasim, the classicist. Oh, Haragdal. ఇది అవుతుంది కదా. సబర్ చెప్తాం. యాడ్ వస్తాం. గుడ్ ఓవర్ ఫ్రమ్ సనీ అన్న అండ్ ఇంకా కొనసాగుతుంది. లాస్ట్ 3. గుడ్ ఆర్కర్. ఇట్స్ డాట్. వేస్ట్ పెవిలియన్ కి చేరుకున్నాడు. బొంపడితే వస్తాడంట్రా. బూమ్రా అండ్ కొత్త బ్యాట్స్మెన్ హ్యాస్ న్యూ బ్యాట్స్మెన్ స్ట్రైక్ మీదే in the slot and it's an out. Caught by Pujesh. అశేక్. Very well field. Good judge by him. ఆల్ అవుట్ होना रे ఆల్ అవుట్ होते हमें. ఆల్ అవుట్ అయితే क्या है रे मैच जीत डाले तो क्या प्रॉब्लम होता है. కదా From GLD Caps. బ్యాటింగ్ అనా నిన్నటి దెబ్బ తగ్గలేదు ఈరోజు ఒకటి కూడా. ఇద్దరి మధ్య చిన్న సంభాషణ జరుగుతుంది. ఇద్దరు న్యూ బ్యాట్స్మెన్స్ బౌలర్ చెప్తున్నా. ఇక్కడ బ్యాటింగ్ లో మార్పు అండి. రహమద్ జాన్ అన్న వెళ్ళబోతున్నాడు. బ్యాటింగ్ ఫోన్ అనిపిస్తుంది. ఆయన కాదు వెళ్ళేది నాకు అర్థం. బ్యాట్ లేసేతున్నా ఫోన్ అనిపిస్తుంది. వసీం ఇప్పుడు టాప్ ఆర్డర్ దిగుతాడు. ఈసారి లోయర్ ఆర్డర్ దిగాడు. చూద్దాం ఏం చేస్తాడు. ఫస్ట్ బాల్ డాట్ అండ్ తను మాత్రం హిట్టింగ్ మీద ఉన్నాడు. చూస్తుంటే ఇవాళ స్వింగ్లో కనబడుతున్నాడు. బ్యాట్ కూడా ఫుల్ స్వింగ్ కనబడుతుంది. చూద్దాం మరి బ్యాటింగ్లో కనబరుస్తాడా లేదా. సెకండ్ బాల్ ఫేస్ చేయబోతున్నాడు. ఓ క్యాచ్ అవకాశం. నో వెరీ వెల్ ట్రైడ్. బౌలింగ్ ఫ్రమ్ భరత్ అన్న. లాస్ట్ ఓవర్ లాస్ట్ ఓవర్ देख फोन ही नहीं है ఓవర్లో చివరి బంతి. ఇంకోవర్ ఉందా క్యాచ్ అవకాశం. నో క్యాచ్ డ్రాప్. క్యాచ్ కాట్ బై సనీ అన్న. గుడ్ వెరీ వెల్ బౌలింగ్ ఫ్రమ్ భరత్ అన్న. అండ్ న్యూ బ్యాట్స్మెన్ అంజు. He's a left-arm bowler but right-hand batsman. जल्दी से
अरे तुझे बैटिंग है आशिक हाँ तुझे Hey, मैटर्स नहीं मैटर्स ले అవును న్యూ బ్యాట్స్నే కదా. ओवर कंप्लीट हाँ ओवर है नहीं ले तुझे उधर जा లాస్ట్ వచ్చింది. ओवर कंप्लीट हो गया तो बैट्समैन बात करता From the captain office, but he rectified, I think. I hope. Yeah. ఏందా ప్రతి చెప్పాలా And బ్యాటింగ్ రెడీ చక్కటి సింగిల్, అంతే మంచి ఫీల్డింగ్ వసంత నుంచి. స్ట్రైక్లోకి ఆసిక్ ఫినిషర్ ఏంటండి చూద్దాం. Wow. మంచి బ్యాటింగ్ ఫ్రమ్ ఆషిక్. रे फ्री से खेल आशिक मार डाल విత్ బౌలింగ్ ఫ్రమ్ భరత్ అన్న. रे वो क्या शॉट है वो तोड़ेगा గుడ్ షాట్ బై ఆషిక్. ఓ रे రన్అట్ అవకాశం ఉంది. లేదు రన్అట్ పగలేగో ఇతను రిప్లేస్ చేసుకోవాలి లైఫ్ ని. 180 టార్గెట్. ఇంకో ఓవర్ ఉంది కదా होगा సో క్షమించాలి, ఇక్కడ 20 ఓవర్స్ కంప్లీట్ అయిపోయిందండి ఫస్ట్ ఇన్నింగ్స్. पास है ना మొదటి ఇన్నింగ్స్ కంప్లీట్ అయ్యేసరికి సెకండ్ ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్ మంచి షాట్ కొట్టాడండి పూజేష్. ఇతను మంచి హార్డ్ హిట్టర్ ఒకప్పుడు. ఈరోజు చూడాలి మరి ఎలా కొనసాగిస్తాడు బ్యాటింగ్. ఫస్ట్ బాలే తన బౌండరీతో మొదలుపెట్టిన క్రికెట్ ఛార్జర్స్. చూడాలి ఈరోజు క్రికెట్ ఛార్జింగ్ పెట్టించుకుంటారా పెడతారా అనేది. 180 టార్గెట్తో మంచి స్కోర్ ఇచ్చారు. జిఎన్పి క్యాప్స్ మంచి టార్గెట్ ఇచ్చారండి. వాళ్ళ కెప్టెన్ ఫస్ట్ ఓవర్ బౌలింగ్లోకి వచ్చాడు. ఫస్ట్ బాలే 4తో సమాధానం చెప్పిన పూజేష్. మళ్ళా రెండో బాల్ కూడా తన అద్భుతమైన షాట్తో బౌండరీ తరలించిన పూజేష్. 2 బాళ్ళకి 2 4లు. ఏ బాల్ వేసినా బౌండరీ కొడతా అన్న పూజేష్. మూడో బాల్ వేస్తున్నాడు కెప్టెన్ హఫీజ్. అయినా కానీ మళ్ళా మంచి షాట్తో ఆడాడు. బౌండరీ పోతుందో లేదో చూడాలి. 4 హ్యాట్రిక్ 4తో మొదలు పెట్టిన పూజేష్. వరుసగా 3 బంతులు 3 4లు. ఈరోజు మంచి బ్యాటరీ బ్యాకప్తో వచ్చారు చార్జర్స్. చూడాలి. బౌలరు తన స్టిక్ చేంజ్ చేశాడు. అరౌండ్ వికెట్ నుంచి బౌలింగ్ చేస్తున్నాడు. లవ్లీ బ్యాటింగ్. 3 4లు కొట్టిన తర్వాత తన టెంపర్ని కూల్ చేసుకున్న పూజేష్. ఇలానే ఉండాలి క్రికెటర్ అంటే. స్లో బాల్తో అద్భుతమైన మంచి బ్యాకప్ హఫీజ్ నుంచి. మంచి స్లో బాల్ వేసాడండి. ఎక్సలెంట్. 3 4లు పోయినా కానీ తన టెంపర్ లూజ్ అవ్వకుండా మంచి 2 డాట్ బాల్ చేశాడు. ఎక్సలెంట్. మళ్ళా మంచి షాట్కి ప్రయత్నం. ఇది సింగిల్తోనే ముగుస్తుంది అనుకుంటున్నాను. ఓకే, జస్ట్ 1 రన్. ఒక ఓవర్ ముగిసేసరికి 13 రన్లు. ఇది మంచి ఓవర్ అనుకోవాలి. నెక్స్ట్ చరణ్, ఒక సీనియర్ ప్లేయరు, బౌలింగ్లోకి వచ్చాడండి. చూడాలి ఇతను ఎలా బౌలింగ్ చేస్తాడో. మంచి ఫామ్లో ఉన్న పూజేష్. మంచి షాట్, స్ట్రైట్ షాట్, ఎక్సలెంట్ షాట్. మళ్ళా మొదటి ఓవర్ 4 పొందాలి. చూడాలి. ఎక్సలెంట్ ఫీల్డింగ్. బాగా చేశాడు తన ఫీల్డింగ్. జస్ట్ 2 రన్లు సేవ్ చేశాడండి. అంజు మంచి ఫీల్డింగు. మంచి క్యాచ్ మిస్ అండి. ఇది మంచి శుభతరుణం అనుకోవాలి క్రికెట్ ఛార్జర్స్కి. ఒక లైఫ్ వచ్చింది. చూడాలి ఎలా వినియోగిస్తాడు. అన్వర్ తన ఫస్ట్ బాల్ స్ట్రైక్ చేస్తున్నాడు. మంచి షాట్ ఆడే ప్రయత్నం, తగలేదు. డాట్ బాలు. ఇద్దరు మారే చూడాలతో అంటున్నా ఆషిక్. మంచి షాట్ అండి, మిస్ అయింది. గుడ్ కమ్ బ్యాక్ ఫ్రమ్ బౌలర్ చరణ్. తన సీనియారిటీని అంతా ఉపయోగించి బౌలింగ్ వేస్తున్నాడు. మళ్ళీ డాట్ బాల్.
మంచి 3 డాట్ బాల్. మంచి ఫీల్డింగ్ సుభాన్. ఇతను ఎక్సలెంట్ ఫీల్డరు అండి. ఇతను నెల్లూరు జిల్లాలోనే బెస్ట్ ఫీల్డరు, ఎక్సలెంట్ ఫీల్డర్. చాలా చక్కగా 4 బంతులు 4 ఫోర్లు. ఫీల్డర్ కాదన్న, ఆల్రౌండర్. మంచి కమ్బ్యాక్. సెకండ్ ఓవరు స్కోర్ కంట్రోల్ అయింది. 3వ ఓవరు మొదలుపెట్టిన యూసఫ్. ఇతను ఒక మంచి బౌలరు, చూడాలి. ఫుల్ టాస్ బాల్. ఇది 4 గా పోతుందో లేదో చూడాలి. 4. మంచి షాట్. బాగా ఆడాడు అన్వరు. తన మొదటి 4 ఓపెన్ చేశాడు, కొత్త ఓపెన్ చేశాడు. జోక్. మంచి బాల్, మంచి షాట్. బాగా ఆడాడు అన్వరు. ఇది సింగల్ మాత్రమే. బాగా చేస్తాను. 2 బంతులు 5 రన్లు ఇచ్చాడు. చూడాలి మిగతా 4 బంతులు ఎలా వేస్తాడు యూసఫ్. మంచి బాల్, ఎక్సలెంట్ బాల్. గుడ్ ఫీల్డింగ్, గుడ్ ఫీల్డింగ్, మంచి ఫీల్డింగ్. సింగల్ నాపారు. జస్ట్ మిస్, కొంచెం రన్అట్ మిస్ అయ్యండి. చక్కటి ఫీల్డింగ్. మంచి షాట్, ఎక్సలెంట్ షాట్. ఏ బాల్ వేసినా బౌండరీ కొడుతున్నా అంటున్నా పూజేష్. తన 4వ బౌండరీని ఇప్పుడే కొట్టాడు. చూడాలి ఇంకా మీదట ఎన్ని బౌండరీలు కొడతాడు. ఇది మంచి స్టార్టింగ్ అనుకోవాలి. మంచి బౌలింగ్ అంటే మంచి బౌలింగ్. 2 లైఫ్లు పూజేష్కి. ఇది 2వ లైఫ్. మంచి బౌలింగ్ వేసాడు. బౌండరీ వచ్చింది కదా, రొటేట్ చేయి. వెంకట్ నరేష్. బౌండరీ వచ్చింది. లాస్ట్ బాల్ బాగా వేసాడు. తన బౌలింగ్ అవుట్. కీపర్ క్యాచ్. 3 ఓవర్లో 26 రన్లు. తన మొదటి వికెట్ కోల్పోయిన క్రికెట్ ఛార్జర్స్. మళ్ళీ చరణ్ బౌలింగ్లోకి వచ్చాడు. ఫస్ట్ బాల్ షాట్ కొట్టాడు. ఇది కేవలం సింగల్ మాత్రమే. అంజు మంచి ఫీల్డింగ్ చేస్తున్నాడు. రహమద్ జాన్ తన ఫస్ట్ బాల్ ఫేస్ చేస్తున్నాడు. బ్యాటింగ్. ఓ ఫస్ట్ బాల్ అవుట్. క్యాచ్ అవుట్. క్యాచ్ ద్వారా రహమద్ జాన్ వెందిరిగాడు. తన మొదటి బాలే అవుట్ అయ్యాడు. అమరన్న ఒక సీనియర్ ప్లేయర్. మొదటి బాల్ మంచి చక్కగా ఆపాడు. లేక సీనియర్ ప్లేయర్ అమరన్న, చూడాలి. మంచి బౌలింగ్, మంచి బౌలింగ్ చరణ్ ద్వారా. మంచి షాట్. తన 3వ బాలే మంచి షాట్ కొట్టిన అమరన్న. చూడాలి. ఇది బౌండరీ, బౌండరీ, క్లియర్ బౌండరీ. 4 రన్స్. మంచి షాట్లు ఆడతాడండి అమరన్న. చూడాలి ఈరోజు ఆ టార్గెట్ని ఛేదిస్తారా లేదా అని. తన కాంట్రిబ్యూషన్ ఎలా ఉంటుందో చూడాలి. మంచి షాట్ ఆడాడు. ఓ క్యాచ్ మిస్. కష్టం ఇది. చక్కగా ఆపాడు కీపర్ సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం. వదలేదు, చక్కగా ఆపేమంటున్నారా. డిఎల్ఎన్ వర్మ బౌలింగ్లోకి వచ్చాడు. 5వ ఓవర్. 4 ఓవర్లు ముగిసేసరికి 30 రన్లు. మంచి బాల్, మంచి వైడ్ లైన్ బాగేశాడు. డాట్ బాల్. షార్ట్ కీపింగ్ వెళ్ళాడు. మంచి షాట్, మంచి దెబ్బ కొట్టాడు. చూడాలి ఇది 6. అన్వర్ మంచి దెబ్బ కొట్టాడు. అయిపోయింది ఇప్పుడు. మంచి షాట్, మళ్ళా మంచి షాట్ కొట్టాడండి. మళ్ళా 6 4
చెక్ చేయండి ఒకసారి. బౌండరీ చెక్ చేయాలండి. 6 అని ఇచ్చాడు యూసఫ్. 6 వరుసగా 2 బాల్కి 2 6లు కొట్టాడు అన్వర్. చాలా రోజుల తర్వాత అతని షాట్లు చూస్తున్నాం. చూడాలి మరి ఈరోజు ఎన్ని దెబ్బలు కొడతాడు. హ్యాట్రిక్ 6 పడుతుందా లేదా చూడాలి. ఓ మంచి బాల్, షాట్ మిస్ అయిందండి. ఇది ఒక లూజ్ బాలే, తగులుంటే బౌండరీ వెళ్ళిపోయేది. డాట్ బాల్. మంచి బాల్, మంచి కమ్బ్యాక్. ఇది చక్కటి బౌలింగ్ అండి. డేలన్ వర్మ బాగా వేస్తాడు ఈ బాల్. లాస్ట్ బాల్ చూడాలి మరి ఇది బౌండరీ పోద్దా వికెట్ పడుతుందా అని. మంచి బాల్, మంచి షాట్. ఇది మంచి ఫీల్డింగ్ అంజు నుంచి, చాలా బాగా ఫీల్డ్ చేస్తున్నాడు. 2D. ఈ ఓవరు 14 రన్లు వచ్చాయండి. మంచి ఓవర్ అనుకోవాలి క్రికెట్ ఛార్జర్స్కి. 5 overs 45 runs మంచి స్కోర్తో ఉన్నారు. కానీ 2 వికెట్లు కోల్పోయారు. చూడాలి క్రికెట్ ఛార్జర్స్ దీన్ని ఏ విధంగా ఛేదిస్తారనేది స్కోర్ని. హఫీజ్ కెప్టెన్ మళ్ళా బౌలింగ్లోకి వచ్చాడు. పవర్ ప్లే లాస్ట్ ఓవర్, చూడాలి దీన్ని ఎలా వినియోగిస్తారో. వైడ్ బాల్, ఫస్ట్ బాల్ వైడ్ వేసాడండి హఫీజ్. మంచి బాల్, మంచి షాట్, ఎక్సలెంట్ షాట్ అమరన్న నుంచి. సీనియర్ ప్లేయర్ బాగా ఆడాడు. 4. ఒక్క బాల్కి 5 పరుగులు వచ్చాయండి. చూడాలి పవర్ ప్లే లాస్ట్ ఓవర్ ఎలా ఉంటుంది అనేది. ఇంకా 5 బాల్ ఉన్నాయి. స్లో బాల్, షాట్ ఆడాడు, తగలేదు. మంచి కంబ్యాక్. హఫీజ్ చాలా చక్కగా స్లో బాల్ వేసాడు ఒక షాట్ వేసాక. మంచి బౌలింగ్. బ్యాట్స్మెన్ని గెస్ చేసి స్లో బాల్ వేసాడండి. డాట్ బాల్ అయింది. మళ్ళీ ఫుల్ టాస్ బాల్. చూడాలి మరి ఇది ఏం వెళ్తుంది అనేది. ఆఫ్ సైడ్ అసలు ఆగదండి. 4 మరి 4. ఆఫ్ సైడ్ టచ్ చేస్తే 4 వెళ్ళిపోద్దండి. లెగ్ గ్రౌండ్. మంచి షాట్, స్ట్రైట్ బాల్, బాగా ఆడాడు. అంజు చాలా చక్కటి ఫీల్డింగ్ చేస్తున్నాడండి. అతను ఒక్క బాల్ కూడా మిస్ చేయలేదు. మంచి ఫీల్డర్. లాస్ట్ 2 balls చూడాలి. అన్వర్ స్ట్రైక్లోకి వచ్చాడు. పవర్ ప్లే లాస్ట్ 2 balls ఎలా యూస్ చేస్తారనేది చూడాలి. మంచి షాట్, ఓ క్యాచ్ అవుట్. మంచి లూజ్ బాల్ అండి. షాట్ ఆడాడు కానీ అది నేరుగా ఫీల్డర్ చేతిలోకి వెళ్ళింది. అవుట్. అన్వర్ అవుట్. మంచి బాల్, ఫస్ట్ బాల్ డిఫెన్స్ చేశాడు. ఓవర్ 6 ఓవర్ ముగిసేసరికి స్కోర్ 6 ఓవర్లు ముగిసేసరికి 55 స్కోర్. చాలా బాగుందండి. కానీ 3 వికెట్లు కోల్పోయారు. చూడాలి క్రికెట్ ఛార్జర్స్ ఎలా ఎదుర్కొంటారనేది. మంచి పవర్ ప్లే బాగా యూజ్ చేశారు. 6 ఓవర్లకు 55. మంచి స్కోర్. చిన్న బ్రేక్ అండి. ఇప్పుడే ఈరోజు గణతంత్ర దినోత్సవం లేదా. సుభాన్ మంచి బౌలర్ అండి. స్లో బౌలర్, చెక్ బౌలర్. చూడాలి. లవ్లీ బాల్, మంచి స్లో బాల్ వేసాడు. మంచి డిఫెన్స్ సమరణ ద్వారా. మంచి షాట్, డిసైడ్ 4 అండి. వెనకాల అసలు ఆగదు. 4 వెళ్ళిపోద్ది. 4. క్యాచ్ మిస్ అండి. కష్టం, కొంచెం ఫాస్ట్గా వచ్చింది. అందులో ఫీల్డర్ అండి. మామూలుగా అతను క్యాచ్లు పడేస్తాడు. చాలా ఫాస్ట్గా వచ్చింది. దొరుకుంటే మింగేసేవాడు. మంచి స్లో బాల్. సుబాని స్పెషాలిటీ అండి అది. చాలా స్లో బాల్ వేస్తాడు. చెక్ బౌలర్. స్వింగ్ బౌలర్. మంచి షాట్ ఆఫ్ సైడ్. ఇది గ్యాప్లో పడుతుంది. చూడాలి మరి బౌండరీ వెళ్తుందా లేదా అని.
ఓ ఇట్స్ ఏ 4. అమరన్న చాలా బాగా ఆడాడు. సుబాని మంచి స్లో బౌలర్, కట్ బౌలర్. చెక్ కాదండి, కట్టు. పొరపాటున చెక్ అన్నాను. వీళ్ళు బ్యాడ్ లక్ అనుకోవాలి. సుబాని బాగేశాడు కానీ మిస్ ఫీల్డ్ ద్వారా 4 వెళ్ళింది. మంచి బ్యాటింగ్ అమరన్న ఈరోజు మంచి ఫామ్లో కనబడుతున్నాడు. చూడాలి ఈరోజు తను 50 కొడతాడా అనేది. గుడ్ రన్నింగ్ మంచి కసి కనిపిస్తుందండి అమరన్నలో. చాలా కసిగా ఆడుతున్నాడు. ఈరోజు ఎలాగైనా క్రికెట్ ఛార్జర్స్కి విజయం సాధించాలని మంచి కసి కనిపిస్తుంది బ్యాట్స్మెన్లో. నైట్ మరి దేంతో ఛార్జింగ్ పెట్టుకోరో తెలుసుకోవాలి. మా టీం కూడా ఎక్కించుకోవాలి. లాస్ట్ బాల్ సుబాని. ఈ ఓవరు 9 రన్లు వచ్చాయి. చూడాలి మరి. మంచి బౌలింగ్, మంచి కమ్బ్యాక్. సుబాని చాలా బాగా వేసాడు. ఓవర్ ముగిసింది. 7 ఓవర్లు ముగిసేసరికి స్కోర్ కార్డర్ మన ఖలీల్ భాయ్ స్కోర్ కార్డ్ చెప్పాలి. 65, 3 వికెట్స్, 7 ఓవర్స్ కంప్లీటెడ్. ఇది మంచి స్కోర్ అనుకోవాలి క్రికెట్ ఛార్జర్స్కి. చూడాలి. ఆసిఫ్ బౌలింగ్లోకి వస్తున్నాడు. ఆసిఫ్ తన మొదటి వారు బౌలింగ్లోకి వచ్చాడండి. ఖాదర్ బాషా చూడాలి ఎలా ఆడతాడనేది. వార్నింగ్, ఫస్ట్ వార్నింగ్. ఆసిఫ్ మంచి బౌలింగ్ వేశాడు. మంచి బౌలింగ్ 2 డాట్ బాల్లు. ఆసిఫ్ చాలా బాగా వేసాడు లైన్ బాల్. గుడ్ కమ్బ్యాక్. మంచి షాట్. 3వ బాల్, ఇది సింగల్. యూసఫ్ చక్కగా ఆపాడు బాలు. చూడాలి అమరన్న మళ్ళా స్ట్రైక్లోకి వచ్చాడు. ఈ 3 బాల్ ఎలా యూస్ చేస్తాడు అనేది. అతను మంచి ఫామ్లో ఉన్నాడు. మంచి స్లో బాల్. ఆసిఫ్ చాలా చక్కగా బౌలింగ్ వేసాడండి. అతను 4 బాల్లో 1 పరుగు మాత్రమే ఇచ్చాడు. మంచి ఓవర్ ఇది జిఎన్పి టీంకి. మళ్ళీ మంచి బాల్, మంచి లైన్, సేమ్ లైన్ అండ్ లెంత్. ఎక్సలెంట్గా వేసాడండి ఈ ఓవరు. లాస్ట్ బాల్ 5 బాల్కి 1 పరుగు మాత్రమే ఇచ్చాడు ఆసిఫ్. మంచి కమ్బ్యాక్ జిఎన్పి క్యాప్స్ నుంచి. బౌల్ తన ఓవర్లో 1 పరుగు మాత్రమే ఇచ్చి వికెట్ తీసిన ఆసిఫ్. మంచి బౌలింగ్, ఎక్సలెంట్ బౌలింగ్. గుడ్ కమ్బ్యాక్ బై జిఎన్పి క్యాప్స్. చూడాలి క్రికెట్ ఛార్జర్స్ కెప్టెన్ స్ట్రైక్లోకి వస్తున్నాడు, గ్రీస్లోకి వస్తున్నాడు. మస్తాన్ షరీఫ్. ఇతను మంచి సీనియర్ ప్లేయరు, టాప్ మోస్ట్ ప్లేయర్ ఇన్ బుజూ నెల్లూరు. చూడాలి అతను మంచి హార్డ్ హిట్టర్. ఈ స్కోర్ని ఎలా ఎదుర్కొంటాడనేది చూడాలి. సుబాని కమింగ్ టు ద క్రీస్. ఫస్ట్ బాల్ చాలా బాగా వేసాడు. వైట్ బాల్. మంచి స్లో బాల్. సుబాని ఎక్సలెంట్ బౌలింగ్. మంచి కటర్, స్లో కటర్ బాల్ వేసాడు. మళ్ళీ మంచి బౌలింగ్ అండి, ఎక్సలెంట్ బౌలింగ్. ఫింగర్స్ చూడని సజెషన్ ఇస్తున్న భరత్. మళ్ళీ బౌలింగ్, మంచి డాట్ బాల్. మళ్ళీ డాట్ బాల్. అదే బాలు అదే ఊపు. మంచి బాల్ అండి. ఇది ఫీల్డర్ ఉన్నాడు, షాట్ ఆడాడు కానీ సింగిల్ మాత్రమే లభిస్తుంది. క్రికెట్ ఛార్జర్స్ కెప్టెన్ గ్రీస్లోకి వచ్చాడు. చూడాలి ఇతను ఎలా ఆడతాడు అనేది. లాస్ట్ బాల్ ఉంది.
మంచి ఫీల్డింగ్, సింగిల్ మాత్రమే. మంచి డ్రైవ్ షాట్. 9 ఓవర్లు ముగిసేసరికి 69 రన్లు. మంచి కంబ్యాక్ అండి జిఎన్పి క్యాప్స్ నుంచి. లాస్ట్ 2 ఓవర్లు చాలా బాగా వేశారు. పవర్ ప్లేలో స్కోర్ వచ్చినా కానీ బాగా కంట్రోల్ చేశారు ఈ 2 ఓవర్లు. ఆసిఫ్ మళ్ళీ గ్రీస్లోకి వచ్చాడు. ఇందాక అద్భుతంగా వేసాడు ఓవరు. 1 రన్ మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఫస్ట్ బాల్ మంచి షాట్, 4 మిస్ ఫీల్డ్. ట్రై చేశాడు యూసఫ్, మిస్ ఫీల్డ్ ద్వారా 4 వెళ్ళింది. మంచి షాట్ కొట్టాడు షరీఫ్ అన్న, సీనియర్ ప్లేయర్. స్లో బాల్, మంచి బౌలింగ్. క్విక్ సింగిల్ అండి, ఎక్సలెంట్ సింగిల్. 1 4 కొట్టాక చక్కగా సింగిల్ తీసుకున్నాడు. కాదర్ భాష చూడాలి ఎలా కామెంటరీ చేస్తాడనేది. చేసేది ఎవరో తెలుసా? ది గ్రేట్ బ్యాట్స్మెన్ వినయ్ కుమార్ బ్రో. కవర్ డ్రైవ్ కొడితే అది డెఫినెట్గా బౌండరీ వెళ్ళాల్సిందే. మంచి షాట్, బాగా ఆడాడు కవర్ ద్వారా. చూడాలి, ఇది చేతిలోకి వెళ్ళింది. 2D 2 పరుగులు మాత్రమే లభించాయి. మంచి స్లో బాల్. బ్యాట్స్మెన్ బాల్ రాకముందే ఊపాడు. లెగ్ ఎంపైర్లో మార్పు. సంతోష్ అన్న లెగ్ ఎంపైర్కి వచ్చాడు. ఖలీల్ భాయ్ మంచి బాల్, మంచి డాట్ బాల్. గుడ్ కమ్ బ్యాక్ ఫ్రమ్ ఆసిఫ్. బౌండరీ 2D ఇచ్చినా కానీ 2 డాట్ బాల్ వేసాడు. లాస్ట్ బాల్ చూడాలి కాదర్ భాష ఎలా ఆడతాడు చూడాలి. మంచి షాట్, ఇది ఖచ్చితంగా బౌండరీ అండి. 4 వెళ్తుంది. 4 2 డాట్ బాల్ తర్వాత చక్కగా బౌండరీ తరలించిన కాదర్ భాష. బౌన్స్ని యూజ్ చేసి మంచి ఓవర్ అనుకోవాలి ఇది. 11 పరుగులు. ఎట్టకేలకి 10 బాల్ ఊపి 1 బాల్ తగిలింది బౌన్స్. 10 ఓవర్లు ముగిసేసరికి 80 పరుగులు, 4 వికెట్ల నష్టానికి. 10 overs completed, 84 runs, 4 last of ఓన్లీ 80 80 runs సారీ. 10 overs 80 runs, లాస్ట్ ఆఫ్ 4 వికెట్స్. మంచి స్కోర్ అనుకోవాలి. ఇంకా 10 ఓవర్లకి 100. 100 కొట్టాలి. ఇంకా 10 ఓవర్లకి 100 కొట్టాలండి. 10 రన్ రేట్తో రిక్వైర్డ్ రన్ రేట్ 10 ఉంది. ఇదే దశలో జిఎన్టీ క్యాప్స్ 10 ఓవర్లకి 100 పరుగులు కొట్టడం జరిగింది. చూడాలి మరి వీళ్ళు ఎలా కొడతారు అనేది. బౌలర్ ఎవరు? అంజు బౌలింగ్లోకి వచ్చాడు. లెఫ్ట్ ఆర్మ్ బౌలర్. అరౌండ్ వికెట్ కదా ఇదే. మంచి షాట్ కవర్స్ మీదుగా డిసైడ్ 4 అండి. మంచి షాట్, ఫస్ట్ బాలే 4 కొట్టాడు. నేను అదే అనుకున్నా. కొట్టేవేమో అవ్వలేదేమో. మంచి షాట్, ఇది ఆసిఫ్ చేతిలోకి వెళ్ళింది. మిస్ ఫీల్డ్, ఇది 6. క్యాచ్ మిస్ అండి. ఇదే మెయిన్ వికెట్. సెకండ్ అవును, ఈ క్యాచ్ మిస్ అయితే మంచి షాట్. 2 బాల్కి 10 రన్లు వచ్చాయి. చూడాలి ఈ ఓవర్ ఎలా మరుస్తారు అనేది. 1 4 1 6. చూడాలి మిస్ ఫీల్డ్. 2 runs 2D. మంచి రన్నింగ్, గుడ్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్. 3 బాల్ 12 రన్లు. చూడాలి 3 బాల్ కావాల్సిన 10 పరుగులు కొట్టి 10 పరుగులు వచ్చేసాయి. ఈ 3 బంతులు ఎన్ని రన్స్ సాధిస్తారో చూద్దాం. నాది రాదు, నీదే మైక్ పెట్టుకో. వైట్ బాల్ అండి. వైడ్ ఫస్ట్ బౌన్స్. చాలా హైట్ వెళ్ళింది ఫేస్. బాల్ వైట్ బాల్, మళ్ళీ వైడ్. 2 వైడ్లు పడ్డాయి. ఈ ఓవర్ మంచి ఓవర్ అండి క్రికెట్ ఛార్జర్స్కి. 3 బంతుల్లో 14 పరుగులు వచ్చాయి. చూడాలి ఇంకా 3 బాల్ని ఎలా యూజ్ చేస్తారనేది. మళ్ళీ షాట్ మిస్, తగలేదు. చక్కటి క్యాచ్.
చక్కటి క్యాచ్ అవుట్. మంచి మెయిన్ వికెట్ కోల్పోయిందండి క్రికెట్ చార్జర్స్. భరత్ స్ట్రైక్లోకి వచ్చాడు. మంచి కంబ్యాక్ బౌలర్ నుంచి. అతను మొదటి 3 బాల్ బౌండరీ వెళ్ళినా కానీ మళ్ళీ గుడ్ కంబ్యాక్ ఇచ్చాడు. వికెట్ తీశాడు, మెయిన్ వికెట్ తీశాడు. లాస్ట్ బాల్. మంచి డాట్ బాల్. మంచి కంబ్యాక్ అండి బౌలర్ నుంచి. లాస్ట్ 3 బాల్ 1 వికెట్ 2 డాట్ బాల్ వేశాడు. ఫస్ట్ 3 బాల్ 14 రన్లు వచ్చిన. స్కోర్ బోర్డ్ చెప్తాను ఇచ్చా నీకు. ఓవర్ కంప్లీటెడ్ 94 runs, 11 overs కంప్లీటెడ్, 5 wickets. 86 కొట్టాలండి. 9 overs, 84 runs రిక్వైర్డ్. డాట్ బాల్. ఆసిఫ్ చాలా చక్కగా బౌలింగ్ వేస్తున్నాడు. తన 3వ ఓవర్. డాట్ బాల్. మళ్ళీ స్లో బాల్. చాలా బాగా వేస్తున్నాడు బౌలింగ్. స్లో బాల్, డాట్ బాల్. మూడు డాట్ బాల్. ఆసిఫ్ చాలా బాగా లైన్ అండ్ లెంత్ బాగా వేసాడు బాల్. బాల్ 4 బాల్ డాట్ అండి. మంచి బౌలింగ్. బ్యాట్స్మెన్ ఒకే ఊపులో ఉన్నాడు. కొడితే రోడ్ అవతల, లేకపోతే డాట్. మంచి బాల్. 5 డాట్ బాల్. లాస్ట్ బాల్ ఉండి కాదర్ భాష తను ఊపు అలిసిపోయినట్టు కనిపిస్తున్నాడు. ఆసిఫ్ 6 డాట్ బాల్. మేడ్ ఇన్ ఓవర్. చాలా మంచి ఓవర్. బాల్ చూస్తున్నా అసలు. కాదర్ భాష ఇంజూరీ వల్ల రిటైర్డ్ అయ్యాడు. బ్యాట్ తీసుకురాలి. కాదర్ ఇంజూరీ వల్ల, హెల్త్ ప్రాబ్లం వల్ల రిటైర్డ్ అయ్యాడండి. సన్నీ గ్రీస్లోకి వచ్చాడు. చూడాలి. 8 ఓవర్లకి 86 పరుగులు కొట్టాలి. చూడాలి ఎలా ఆడతారని. నిన్న సన్నీ చాలా బాగా ఆడాడు. 72 పరుగులు చేశాడు. ఈరోజు చూడాలి. అదే ఇన్నింగ్స్ ఇస్తే టీంకి గెలిచే అవకాశాలు ఉన్నాయి. తగిలితే 4 వేసేస్తా. నువ్వే పెట్టుకున్నావు. యూసఫ్ బౌలింగ్ వేయడానికి వచ్చాడు. మంచి బౌలింగ్. డాట్ బాల్. మరొక డాట్ బాల్. వరుసగా 9 డాట్ బాల్ అండి. ఇది మంచి శకనం కాదు క్రికెట్ చార్జర్స్కి. మళ్ళీ డాట్ బాల్తో కొనసాగిస్తున్న క్రికెట్ చార్జర్స్. ఛార్జింగ్ తక్కువైనట్టుందండి కొంచెం వీళ్ళకి. కెప్టెన్ షరీఫ్ భాయ్ అవుట్ అయిన తర్వాత ఛార్జింగ్ ఎక్కువ. మంచి షాట్. ఇది సింగిల్ మాత్రమే కేవలం. మంచి బిట్వీన్ ద వికెట్. ఓ రన్అట్ మిస్. ఇది రన్అట్ అయిపోయి ఉంటే ఛార్జింగ్ పూర్తిగా పడిపోయేది. యూసఫ్ రన్అట్ మిస్ చేశాడు. మంచి ఫీల్డింగ్. సింగిల్స్తో పని సాగండి. బౌండరీలు పడాలి. ఓన్లీ 6లు 4లతో డీల్ చేయాలి బ్యాట్స్మెన్. మంచి షాట్. స్ట్రైట్ షాట్. ఇది సింగిల్ మాత్రమే. సింగిల్ రన్. సన్నీ తన మొదటి బాల్ ఫేస్ చేస్తున్నాడు. చూడాలి ఇన్నింగ్స్ ఎలా ఆడతాడనేది. ఇతనే కీలక ప్లేయర్. మంచి షాట్. ఫస్ట్ మంచి కట్ షాట్ ఆడాడు. ఫస్ట్ బాలే 4 కొట్టాడు సన్నీ. చూడాలి ఇన్నింగ్స్ ఎలా ఆడతాడనేది. మంచి కంబ్యాక్ అండి బౌలర్ నుంచి. సన్నీ చాలా బాగా ఆపాడు బాల్.
12 ఓవర్లు 13 ఓవర్లే 13 ఓవర్లు 101, 13 ఓవర్లు ముగిసేసరికి 101 పరుగులు, 5 వికెట్లు నష్టం. 5 వికెట్ల నష్టానికి 13 ఓవర్స్ కంప్లీట్. లాస్ట్ 7 ఓవర్లకి 79 పరుగులు చేయాలండి. ఆల్మోస్ట్ 11.5 ఉంది రిక్వైర్డ్ రన్ రేట్. చూడాలి. డాట్ బాల్స్ పెట్టారు, 10 సింగిల్ వచ్చుంటే 69. చరణ్ తన 3 ఓవర్లు చాలా బాగా వేసాడు. మళ్ళా బౌలింగ్ చేయడానికి వచ్చాడు. ఓవర్ అంతానా ఆయనే మంచి బాల్ భరత్ ఆడాడు బాగా. సింగిల్ మాత్రమే. చూడాలి సన్నీ ఓవర్ ఎలా ఫేస్ చేస్తాడు అనేది. ఓవర్కి 11 పైన కొట్టాలండి. సింగిల్స్ పని అవ్వదు. బ్యాట్స్మెన్ హిట్టింగ్ మూడ్లో ఉండాలి. మంచి షాట్, బాగా ఆడాడు. నేరుగా చేతిలోకి వెళ్ళింది. సింగిల్ మాత్రమే. చూడు ఈరోజు ఎండ తీవ్రత కొంచెం ఎక్కువ ఉందండి. కెమెరామెన్ కొంచెం ఇబ్బంది అవుతుంది. మంచి షాట్, కీపర్ క్యాచ్. మంచి షాట్ ఆడే ప్రయత్నం. ఎడ్జ్ తగిలి కీపర్ చేతిలోకి వచ్చింది. సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం. ఇతను మంచి కీపర్ అండి. ఎటువంటి పరిస్థితుల్లో మిస్టేక్ చేయడు. క్యాచ్ మింగేసాడు. ఆరిఫ్ భాయ్ సీనియర్. హీట్ అయిపోయింటే గొడవ పెట్టింది మీద. మంచి బ్యాటింగ్ అండి. అయ్యే షాట్లు ఆడుతున్నాడు సన్నీ. చూడాలి ఇది 4 పోతుందా లేదా అని. 2D ఈజీగా 2D తీశారు. ఓవర్ హీట్ వల్ల కెమెరా వీడియో కూడా బ్యాక్ వెళ్ళిపోయిందండి. మళ్ళీ కొత్త వీడియో రికార్డ్ చేస్తున్నాం. మంచి బాల్ సన్నీ మంచి షాట్ ఆడాడు. మంచి గ్యాప్ కవర్స్ మీదుగా ఆగిపోయిందండి. ఇది 2D మాత్రమే. 4 బాల్స్ బాల్. మంచి బాల్. సన్నీ కూడా చాలా బాగా ఆడాడు. 14 ఓవర్లు ముగిసేసరికి 108 పరుగులు. ఇంకా 6 ఓవర్లకి 71 రన్లు కొట్టాలండి. 72 కొట్టాలి 6 ఓవర్లకి. ఓవర్కి 12 రిక్వైర్డ్ రన్ రేట్ ఉంది. యూసఫ్ మళ్ళీ బౌలింగ్లోకి వచ్చాడండి. చూడాలి. ఓవర్కి 12 కొట్టాలి. సుభాన్ 2 వేసాడు. 3 ఆసిఫ్ 3 వేసాడు. చరణ్ 3 వేసాడు. మంచి షాట్, సింగిల్ మాత్రమే. చూడాలి సన్నీ ఎలా ఆడతాడు అనేది ఇన్నింగ్స్. 6 ఓవర్లకి 72 పరుగులు. సన్నీ మాత్రమే ఉన్నాడు హిట్టింగ్ బ్యాట్స్మెన్. ఇతనే ఆడాలి. స్లో బాల్. మంచి బాల్ యూసఫ్ నుంచి. చక్కగా స్లో బాల్ వేసాడు. షాట్ మిస్ అయింది బ్యాట్స్మెన్కి. తగులుంటే అది ఖచ్చితంగా బౌండరీ వెళ్ళలేదండి. పాయింట్ మీదుగా. ఫుల్ టాస్ బాల్ చాలా చక్కగా ఆడాడు. ఇది 4 ఖచ్చితంగా. ఫుల్ టాస్ అయితే నో పెన్ మీకు. 4 సన్నీ బాగా ఆడుతున్నాడండి. ఇతను ఉంటే ఖచ్చితంగా మ్యాచ్ గెలిపిస్తాడు. చూడాలి. మంచి బాల్ బౌలర్ నుంచి యూసఫ్. బ్లాక్ బాల్ చాలా బాగా వేసాడు 4 తర్వాత. తగలేదండి. ఫ్రస్ట్రేషన్ ఘోరంగా అవ్వదు. మంచి షాట్. ఇది ఖచ్చితంగా బౌండరీ వెళ్తుందండి. వెళ్ళిపోయింది. 4 బాల్. సన్నీ చాలా చక్కగా ఆడుతున్నాడు. మంచి షాట్ సన్నీ నుంచి. బాల్ చూడాలి. ఈ ఓవరు 9 రన్లు వచ్చాయి. మంచి ఓవర్ క్రికెట్ ఛార్జర్స్కి. ఇలానే కొనసాగించాలి. ఈ గ్రౌండ్లో ఓవర్కి 12 కొట్టడం సాధ్యమేనండి. బౌండరీ షాట్ ఆడితే డిసైడ్ 4 వెళ్ళిపోతాయి. మంచి బాల్ మంచి లైన్ బాల్ యూసఫ్ నుంచి. లాస్ట్ ఓవర్ 14 ఓవర్లు ముగిసేసరికి 14 15 61 తమ్ముడు 63 కొట్టాల. 5 ఓవర్లకా? 5 ఓవర్లకి 63 రన్లు కొట్టాలి. రిక్వైర్డ్ రన్ రేట్ పెరగతా పోతుంది.
సుహాని మళ్ళీ తన 3వ ఓవర్ వేయడానికి వచ్చాడు. మంచి బౌలర్, మంచి స్లో కట్టర్లు వేస్తాడు. మంచి షాట్. అరే బాయ్ బాగా ఆడాడు. చూడాలి 4 పోతుందా లేదా అని. బౌండరీ, ఇట్స్ ఎ 4. స్లో బాల్ని చాలా చక్కగా అందుకున్నాడు ఆరిఫ్ భాయ్. చూడాలి సీనియర్ ప్లేయర్ గెలిపిస్తాడా అనేది. మంచి బ్లాక్ బాల్, బ్యాట్స్మెన్ మిస్ అయింది. మంచి స్లో కటర్, మళ్ళీ డాట్ బాల్. వైట్ బాల్, వైట్ బాల్ అండి. 3 balls. మంచి బాల్ వేసాడు, మళ్ళీ డాట్ బాల్. అన్నా లాటు లాస్ట్ 2 బాల్ చూడాలి. 4 బాల్కి 5 రన్లు వచ్చాయి. ఈ 2 బాల్ ఎలా యూస్ చేస్తారనేది బౌండరీ పడాలి క్రికెట్ ఛార్జర్స్కి. షాట్ ఆడాడు కానీ ఇది కేవలం 2D. 2 పరుగులు వచ్చాయి. లాస్ట్ బాల్ బౌండరీ పడితే మంచి ఓవర్ అండి. ఇప్పటికి 7 రన్లు వచ్చాయి 5 బాల్కి. లాస్ట్ బాల్ బౌండరీ పడితే 11 రన్లు వస్తాయి. మంచి షాట్, సింగల్ మాత్రమే ఇది. సింగల్ అవుట్ లేదు, సింగల్ రన్. ఓవర్కి 13 రన్లు కొట్టాలి. రిక్వైర్డ్ రన్ రేట్ చూడాలి. ఆసిఫ్ తన 4వ ఓవర్ వేయడానికి వచ్చాడు. 3 ఓవర్లు చాలా బాగా వేసాడు. 24 బాల్కి బ్యాటింగ్ ఫస్ట్ బాల్ ఆడాడు. 4 పోతుందా లేదా. మంచి ఫీల్డింగ్, 2 రన్స్. మంచి షాట్ ఆడాడు కానీ ఫీల్డర్ చక్కగా ఫీల్డింగ్ చేశాడు. 2 పరుగులు మాత్రమే, 2 పరుగులు సేవ్ చేశాడు ఫీల్డర్. మంచి ఫీల్డింగ్. చూడాలి సింగిల్ మాత్రమే. సన్నీ చాలా బాల్స్ తర్వాత స్ట్రైక్లోకి వచ్చాడు. షాట్ ఆడే ప్రయత్నం, ఇది రన్అట్. మంచి ఫీల్డింగ్ జేలన్ వర్మ నుంచి. అలిసిపోయాడు. మంచి షాట్ చూడాలి. 2 పరుగులు, 2 పరుగులు. మంచి ఓవర్ ఆసిఫ్ నుంచి. ఖచ్చితంగా బౌండరీ పడాలి. మళ్ళీ స్లో బాల్, మళ్ళీ స్లో బాల్. మంచి బౌలింగ్ వేస్తాడు. షాట్ మిస్ అండి. ఇది లెగ్ సైడ్ లాగుంటే 6 వెళ్ళేది. ఓవర్ త్రోస్ ద్వారా 4 పరుగులు. ఓవర్ త్రోస్ 4 రన్స్. మంచి పిల్లోడు, 4 పరుగులు. మంచి పిల్లోడు. అందరం చేసింది అది. స్లోవర్ బాల్స్, ఆఫ్ సైడ్ బాల్ అని లెగ్ సైడ్ ఆడేందుకు చూడడం వల్ల బ్యాట్స్మెన్ పూర్తిగా బాల్ని మిస్ చేయడం జరిగింది. వరుసగా 3 డాట్ బాల్స్
యేసు చక్కటి బౌలింగ్ చేస్తున్నాడు. షరీఫ్ భాయ్ గారు యేసుకు డాట్ బాల్స్ తోటి వరుసగా విజృంభణ చేస్తున్న జిఎన్టీ క్యాప్ హలో ఏరా వచ్చింది. చివరిగా 4 బాళ్ళకి ఒక సింగిల్ కొట్టడం జరిగింది సన్నీ. వసంత్ తన మొదటి బాల్ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు యేసుకు బౌలింగ్లో. చూద్దాం ఈ బాల్ ఏ విధంగా అతను తరలిస్తాడు. కవర్స్ మీదుగా ఒక సింగిల్ దొరికింది. ఓవర్ త్రో లేదు, వికెట్ సాధించాడు. లేదు 2 ఉంది చూడు చరణ్ తన 4వ ఓవర్లో మొదటి బంతి గాల్లో, కాకపోతే 2 పరుగులు సాధించాడు. వికెట్ చేస్తూ ఉంటాడు కానీ ఇప్పుడు అతను ఇట్స్ అవుట్. చరణ్ చలాకీగా 3 వికెట్లు అందుకున్నాడు. సిద్ధు చక్కటి క్యాచ్ అందుకోవడం జరిగింది. మనం చూసుకుంటే చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది చార్జర్స్ టీం. వరుస వికెట్లు పడుతూనే ఉన్నాయి. పార్ట్నర్షిప్ దొరకట్లేదు వీళ్ళకి. వికెట్ల మధ్య పరుగులు సాధించడానికి కష్టపడుతున్న లేక్యూ క్రికెట్ చార్జర్స్. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ అయినటువంటి ఆరిఫ్ స్ట్రైక్లో ఉన్నాడు. చూద్దాం చరణ్ ఎలాంటి బౌలింగ్ చేస్తాడో. లెఫ్ట్ హ్యాండర్కి అంతా లెక్కేస్తున్నాడు, కొలతలు వేస్తున్నాడు చరణ్ చుట్టుపక్కల. ఏ బాల్ వేయాలి, ఎలా వేయాలి, అతను లెక్కేసిన విధంగానే స్ట్రైట్ వికెట్ హాఫ్ వికెట్ కొట్టడం జరిగింది. అవుట్ బౌల్ చేయడం జరిగింది ఆరిఫ్ని. లాస్ట్ 2 వికెట్స్ ఉన్నాయి కిట్టు బ్యాటింగ్లో. చూద్దాం ఇప్పుడు ఏం జరుగుతుందో. 3.3 ఓవర్స్లో 4 వికెట్స్ సాధించాడు చరణ్. చక్కటి బౌలింగ్. ఇప్పుడు కిట్టు తన వంతు బాధ్యత వికెట్ బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు. ఏ విధంగా అక్కడ చూద్దాం. లక్కీ కాళ్ళకి బాల్ తగడం జరిగింది. నా లాటు చక్కటి ఫీల్డింగ్ వర్మ నుంచి. ఒక సింగిల్. 2 ఉంది చూడు 2 ఉంది. ప్రేమ్ చక్కటి రన్నింగ్. 2 పరుగులు. ఓవర్ 19 overs completed. 141 runs. 10 wickets of loss. 5 wickets. 5 extras. గుడ్ బౌలింగ్. ఇప్పటి వరకు 19 ఓవర్లకు గాను 5 ఎక్స్ట్రాలు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇట్స్ ఏ వైడ్. అంజు వైల్డ్ రూపంలో ఎక్స్ట్రాస్ ఇస్తున్నాడు. చక్కటి ఫీల్డింగ్ ఆసిఫ్ నుంచి. ఇతడు తన 5 బంతులను ఎలా ఎదుర్కొంటాడు అంజు బౌలింగ్లో. ఆఫ్ సైడ్ మంచి లైన్ అండ్ లెంత్లో బాల్ వేసాడండి అంజు. ఇట్స్ ఏ వైడ్. ఫుల్ టాస్. నో బాల్ అన్నారు ఎంపైర్, కాబట్టి ఫ్రీ హిట్. गाड़ी कौन लग गई है मुझे मालूम है. కొంటున్నాడు. కాలు బాగాలేదంట. 1 పరుగు. ఖాతా ఓపెన్ చేశాడు ప్రేమ్. తను 4 బంతులు ఎదుర్కొని 1 పరుగు సాధించడం జరిగింది. కిట్టు అవుట్ అవ్వడం కాదర్ పో. రిటైర్డ్ అమ్మా చిన్న, నువ్వు ఆడు బాలే. అన్నా లాస్ట్ బాల్ అన్నా. ఎండ్ మ్యాచ్ ఎండ్. కెప్టెన్ మాట్లాడుకోండి. వెల్ ప్లేడ్.
వెల్ ప్లేడ్ సాయి చరణ్. సాయి చరణ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. ఈరోజు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. 21 బాల్ 36 పరుగులు, 4 ఓవర్లు, 20 రన్లు, 4 వికెట్లు. వెల్ ప్లేడ్. థ్యాంక్ యూ.